రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ 8. 36వ కీర్తన 8వ వచనం. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని పొందుతున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది వారికి త్రాగించుచున్నావు. మొదటి వరుస, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని పొందుతున్నారు. ఈ 36వ కీర్తన దావీదు ద్వారా దేవుడు మన కొరకే రాయించింది. దావీదు రాసిన కీర్తనలో సాధారణంగా మందిరం యొక్క ప్రస్తావన ఇదిమిద్దంగా కనిపిస్తుంది. అయితే విచిత్రం ఏంటంటే, దావీదు దినాల్లో మందిరము భౌతికంగా లేదు. దావీదు స్థలం సిద్ధపరిస్తే ఆయన వెళ్ళిన తర్వాత సొలొమోను వచ్చి దేవుని మందిరం కట్టాడు. ఇది మనకు తెలుసు. అప్పుడు దేవుని మందిరము అనే పదము అక్షరానుసారంగా భౌతికంగా వెలుగులోకి వచ్చింది. మరి దావీదు ఉన్న దినాల్లో లేకపోయినా ఎందుకు ఈ పదాలు వాడాడు? ఇక్కడ ఒక దగ్గర అంటే ఏదో వాడినాడేమో అని అనుకోవచ్చు, కానీ మామూలుగా వాడుతూనే ఉన్నాడు. ఆయన 23వ కీర్తన 6వ వచనం ఆఖరి వచనంలో కూడా అన్నాడు కదా, చిరకాలం నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను అని. కనుక ఆయనకి దేవుని యొక్క మందిరం అనేది వాడుకగా వచ్చింది. మరి దేన్ని ఆయన దేవుని మందిరంగా ఇక్కడ మనకు పరిచయం చేస్తున్నాడంటే, బహుశా నేను అనుకుంటా ఆయన దేవుని సన్నిధి కలిగిన మందసాన్ని తీసుకుని వచ్చినాడు. పాత నిబంధనలో మందసము కేంద్రముగా ఉండేదే ప్రత్యక్ష గుడారము. కనుక ప్రత్యక్ష గుడారం యొక్క అనుభవాన్ని బహుశా దావీదు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క మందసము తీసుకురాబడింది. సౌలు దినాల్లో దాదాపు 40 ఏళ్ళుగా మందసాన్ని గురించిన పల్లెత్తు మాట కూడా ఆ ఇశ్రాయేలీలకు కానీ సౌలుకు కానీ లేదు. దావీదు వచ్చిన వెంటనే ఆయన మదిలో తొలిచిన ప్రశ్న ఏంటంటే, హౌ కెన్ ఐ బ్రింగ్ ద ఆర్క్ ఆఫ్ గాడ్ టు జెరూసలేం? యెరూషలేములోనికి దేవుని మందసాన్ని నేను ఎలాగూ తీసుకొని రాగలను? సాధారణంగా ఆసక్తి ఎక్కువ ఉన్నప్పుడు పొరపాట్లు జరుగుతాయి. అందుకని ఆయనకు ఆసక్తి ఎక్కువ ఉంది కనుక పొరపాటు జరిగింది. మానవ పద్ధతిలో కొత్త బండి మీద మందసం తీసుకురావాలని ప్రయత్నం చేసినాడు. నష్టాలు జరిగినాయి. బైబిల్లో ఆ సంగతులు కూడా రాసినారు. దావీదుకున్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే, నష్టాల్లో నుండి బయటికి వచ్చేవాడు, తేరుకునేవాడు. మనకి దావీదుకున్న తేడా, నేను ఈ మాట అంటే తప్పు కాదనుకుంటా, మనం ఏదన్నా ఒక నిరుత్సాహకరమైన పరిస్థితి వస్తే అంతటితో ఆగిపోతాం ఆత్మ సంబంధమైన యాత్రలో. ఆయన దావీదు అలాగ ఆగిపోయేవాడు కాదు, ఆయన సాగిపోయేవాడు. అంటే ఎట్లే సాగిపోయేవాడు కాదు, క్షమాపణ పొందినవాడై, ప్రభు ద్వారా క్షమించబడి పాపమునకు పరిహారం పొందినవాడై పద్ధతిని మార్చుకొని సాగిపోయేవాడు. అందుకే దేవుడు ఆ దావీదుని గురించి అన్నాడు, నా హృదయానుసారుడైన వాడు. దేవుని హృదయానుసారుడు అంటే పొరపాట్లు పతనాలు కలిగినప్పుడు ఇంక నేను ఇంతేలే, ఇంక నేను ముందుకు సాగలేనులే, నా వల్ల ఈ జీవితం కాదులే అని ఆగిపోయి వెనక్కిపోయేవారు కాదు. నేను ఇంతే కరెక్టే, నా వల్ల కాదు అది కూడా కరెక్టే, నేను సాగిపోలేను అది ఇంకా కరెక్టే, అన్నీ మనం అనుకునేవన్నీ కరెక్టే, అయితే నన్ను నడిపించేవాడు యేసునాథుడు ఉన్నాడు, యెహోవా నా కాపరి. అందుకే ఫిలిప్పీ 4:13 నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. జీవితం జీవించేది నేను కాదు, పౌలు అన్నాడు కదా గలతీ 2:20, ఐ యామ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, యెట్ నాట్ ఐ బట్ క్రైస్ట్ లివెత్ ఇన్ మీ. నేను సిలువ వేయబడి ఉన్నాను, జీవించువాడను. మరి ఎవరు జీవిస్తున్నారు? నా పేరు ఇప్పుడు పౌలు అని పిలవద్దండి. ఇట్ ఈస్ క్రైస్ట్ హూ ఈజ్ లివింగ్ ఇన్ మీ అండ్ ఐఎమ్ లివింగ్ ఫర్ హిమ్. ఆయన నాలో జీవిస్తున్నాడు, నేను ఆయన కొరకు జీవిస్తున్నాను. ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు అనే రెండు వైపులు ఎలాగుంటుందో అలాగే మన జీవితం కూడా, మనలో ప్రభు ఉన్నాడు, ప్రభు కొరకు మనం జీవించాల. విచిత్రం ఏంటంటే, ఇది ఎప్పుడో మనం మర్చిపోయి ఉంటాం. మనం జీవించే జీవితం మన కొరికే అనుకుంటాం, మన పిల్లల కొరికే అనుకుంటాం, ఇంకా ఎక్కువ లార్జ్ ఆడియన్స్ అంటే సమాజం కొరకు బతుకుతున్నామని అనుకుంటాం. ఎప్పుడో అరుదుగా గుర్తొస్తుంది ఆదివారాలప్పుడు, ప్రత్యేక కుడికిలప్పుడు ప్రభు కొరకు మనం బతకాలి కదా అని. అంతదాకా నాకు తెలిసి గుర్తు రాకపోవడం అనేది విషాదకరమైన సంగతి అనుకుంటా. వాడు దావీదు అలాంటి వాడు కాదు. అందుకనే మందిరం అంటే దావీదు యొక్క దృష్టిలో, లేదా మనకు ఆయన అర్థం చేసేది నేర్పించడానికి చేసే ప్రయత్నం ఏంటంటే, దేవుని యొక్క మందసం ఆ దినాల్లో ఉంది, ఈ దినాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు పంపించబడ్డాడు. ఆయనే మన మందస్సమై ఉన్నాడు.
కనుక ఇక్కడ 36:8లో కొన్ని సంగతులు ఆయన ప్రస్తావించినాడు. ఇప్పుడు మీరు గమనించినారో లేదో, ఈ కీర్తనలో సూపర్ స్క్రిప్ట్ అంటాం. అంటే కీర్తన పైన కొద్దిగా ఒక 2 మాటలు లేదా 2 వరుసల్లో ఇంట్రడక్షన్ రాసింటారు పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరు రాసినారనో, ఎలాంటి పరిస్థితుల్లో రాశారనో. ఇక్కడ ఏం రాశారంటే, యెహోవా సేవకుడైన దావీదు కీర్తన. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు నేరుగా సూటిగా జవాబు చెప్పండి. నేను మిమ్మల్ని ప్రశ్న అడిగేంతటి వాడిని కాదు, కానీ మీ మనసు వాక్యం మీద కేంద్రీకరింపజేయటానికి ఇది ఒక చిరు ప్రయత్నం. దావీదు 75 కీర్తనలు రాసినాడు కదా. ఈ 150 కీర్తనలు చాలా మంది భక్తులకి ఏంటంటే 150 దావీదు రాసినాడని చెప్తేనే వాళ్ళకి ఇష్టం. 75 రాసినాడంటే ఏంటి బ్రదర్ దావీదుని తగ్గిస్తున్నాం? మనం తగ్గించట్లేదు. బైబిల్లోనే అలాగా, బైబిల్ పండితులే అలాగ రాశారు. ఆయన సూపర్ స్క్రిప్ట్ కూడా చాలా కీర్తనలు అలాగున్నాయి. అన్ని కౌంట్ చేస్తే 75 దాకా కలుగుతాయి. సో ఈ 75 కీర్తనలో యెహోవా సేవకుడు, సర్వెంట్ ఆఫ్ గాడ్, డేవిడ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్ అనే మాట ఎన్ని కీర్తనలకి సూపర్ స్క్రిప్ట్ గా వాడబడింది? 75 కీర్తనలు ఎన్ని కీర్తనలకి ఈ మాట పైన యెహోవా సేవకుడైన దావీదు కీర్తన అని వ్రాయబడింది? ప్రశ్న అర్థమైంది కదా? ప్రార్థన చేసుకుని జవాబులు చెప్పండి. నాకు తెలిసి మీరు చెప్పరు అనుకుంటా, ఎందుకంటే ఇంత డీటెయిల్డ్గా చదివే టైం ఎక్కడుంది మీకు? ముందే గోదావరి అంటే బిజీ. ఎవరు రాస్తే మనకేముంది? పరిశుద్ధాత్మ దేవుడే రాసినాడు, మనం చదువుకుంటా పోతా ఉందాము అని మామూలుగా మనం అనుకుంటాం. అలా కాదు. ప్రభువు వారిని ఎలాగ వాడుకున్నాడు అనేది చూసినప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తుంది. మీరు షాక్ అవుతారు కదా ఇప్పుడు నేను ఈ మాట చెప్తే. 75 కీర్తనలో 2 కీర్తనలకే ఈ సూపర్ స్క్రిప్ట్ ఉంది. దాంట్లో ఇది ఆఖరి కీర్తన 36. ఆ తర్వాత సూపర్ స్క్రిప్ట్ ఇది రాయలేదు. దావీదు కీర్తన అని రాసినారు, దావీదు కష్టాలు గుండా వెళ్ళేవన్నీ పరిస్థితులు రాసినారు. కానీ యెహోవా సేవకుడైన దావీదు. సరే, ఇంకో కీర్తన చెప్పండి మరి. ఇది 36 కదా. 18వ కీర్తన చూడండి. మీ కళ్ళతో చూస్తే కానీ బహుశా నమ్మరేమో. సామ్ 18, 18వ కీర్తన. రెండవ వరుస యెహోవా దాసుడు అని ఇక్కడ రాసినాడు. ఇంగ్లీష్లో దాసుడు అన్న సర్వెంట్ అన్న ఒకటే. 36వ కీర్తనలు ఏం రాసినారు? సేవకుడు. సేవకుడు అన్న దాసుడు అన్న ఒకటే అనే పదం మనకు తెలుసు కదా. తెలుగు బైబిల్లో లేదా తెలుగు పండితులకున్న అపారమైన పదకోశాన్ని బట్టి పద ప్రయోగం బైబిల్ పండితులు ఆయా సందర్భాల్లో పరిశుద్ధాత్మ దేవుని అనుమతి ద్వారా చేసింది చాలా శ్లాఘనీయమైన సంగతి. కానీ ఇంగ్లీష్లో రెండింటికి ఒకటే ఉంటుంది. సర్వెంట్ ఆఫ్ డేవిడ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్, ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్. దావీదు యెహోవా సేవకుడు. 2 కీర్తనలకి అంటే 75లో రెండింటికి రాసినారంటే ఈ రెండిట్లో ఏదో ప్రాముఖ్యత ఉండాలి కదా. ఈ రెండు ఎంతో అనుబంధాన్ని దేవునితో కలిగి ఉండాలి కదా. అంటే ఒక సేవకుడు దైవ సన్నిధిలో ఎలాగుండాలో ఈ 2 కీర్తనలో ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ సేవకుడు అంటే ప్రత్యేకమైన సేవకులకు పిలువబడిన వారిని గురించి నేను ప్రస్తావించట్లేదు. కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత యేసు రక్తం ద్వారా కడగబడిన మనమందరము దేవుని యొక్క పనివారమై ఉన్నాం. మన కూలివారు అని మత్తయి సువార్త 20వ అధ్యాయంలో చూస్తాం. పౌలు రాసిన పత్రికలో జత పనివారు అని ఆయన పేరు పెడుతూ వచ్చినాడు. కనుక పేర్లు రకరకాలుగా ఉన్నాయి. పేర్లు రకరకాలుగా ఉన్నాయనంటే ఏర్పరచుకున్నవారు, ప్రజ, జత పనివారు, తర్వాత సహోదరులు, పరిశుద్ధులు, ఇలాంటి పేర్లన్నీ ఉన్నాయి. అయితే పరిచయ ధర్మాన్ని బట్టి, పిలుపును బట్టి ఫుల్ టైం మినిస్టర్స్ అని, పూర్తి కాల దైవ సేవకులని, లేకపోతే మాదిరి హాఫ్ టైం, నో టైం, క్వార్టర్ టైం, ఇలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటాం కదా. మరి ఇప్పుడు ఆ నిర్వచనం ప్రకారం అయితే దావీదు ఫుల్ టైం గాడ్స్ అన్నట్టు కాదు. ఆయన రాజు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని ఎలాగ సంబోధిస్తున్నాడంటే యెహోవా సేవకుడు. ఆయన సంబోధించేదే కదా. అపోస్తుల కార్యాలు 13లో కూడా మనం అదే చూస్తాం కదా. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి ఏం చేసినాడంట? సేవ చేసి. పరిపాలనని రాయాలి కదా రాజంటే. పరిపాలన రాయలేదేంటి? మనం పరిపాలన లేకపోయినా కూడా పరిపాలన రాసుకుంటాం. అడ్మినిస్ట్రేషన్ అంతా నేనే బ్రదర్ చూసుకునేది అని అంటాం. సేవ నేనే కాదు. ఇక్కడ దావీదుని గురించి సేవ అన్నారు. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతా. బైబిల్లో ఎంతమందికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ బిరుదు ఇచ్చినాడు?
సేవకుడు, యెహోవా సేవకుడు. మీరు షాక్ అవుతారు అనుకుంటా. 24 మందిని మాత్రమే బైబిల్లో యెహోవా సేవకుడు, యేసు సేవకుడు, క్రీస్తు సేవకుడు అని ప్రస్తావించింది. మరి మిగతా వాళ్ళంతా కాదా? ఏమో మరి నాకు తెలియదు. దావీదు సేవకుడు కాదు కదా, రాసే కదా. కొంతమంది ఫుల్ టైం సర్వెంట్స్ చెప్తారు కదా, ఎవరు చేయని పని ఆయన చేసాడు బ్రదర్. ఇంక సేవకులు దానియేలు కూడా రాసే, అంటే ప్రధానమంత్రి, ఆయన కూడా సేవకుడు అన్నాడు. ఆయన దేవుడిచ్చిన బిరుదు కాదు, సేవకుడు అనే బిరుదు. రాజే ఇచ్చాడు దానియేలు దగ్గరికి వచ్చి, జీవము గల దేవుని సేవకుడు అయినా ఈ సర్వెంట్ ఆఫ్ ద మోస్ట్ లివింగ్ గాడ్, హై గాడ్. కనుక దానియేలు లాంటి వాడు దైవ సేవకుడు అని ఇచ్చినాడు. ఇప్పుడు 24 మందిలో మొదటి ఎవరిని పరిశుద్ధాత్మ దేవుడు దేవుని సేవకుడు అని అన్నాడంటే అబ్రాహామును. అప్పటిదాకా ఉన్నవాళ్ళంతా ఎవరు మరి? ఆదాము దేవుని సేవకుడు కాదా? హేబెల్ దేవుని సేవకుడు కదా? హానోకు దేవుని సేవకుడు కదా? నోహ దేవుని సేవకుడు కదా? లోతు కాదనుకో. కానీ అబ్రహాం దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు అన్నాడు, అబ్రహాం నా సేవకుడైన అబ్రహాం మై సర్వెంట్. ఇలాగ బైబిల్ 24 మందినే మీరు ఊహించుకోండి. అంటే పాత నిబంధన 4,000 సంవత్సరాలు, కొత్త నిబంధన 2,000 సంవత్సరాలు, అంటే 6,000 సంవత్సరాల్లో 24 మందినే అన్నాడంటే ఆ పదము, ఆ బిరుదు ఎంత అరుదుగా ఉంది. మామూలుగా మనమైతే ఈ పదం అందరికి వాడేస్తుంటాం, వాళ్ళు కూడా అందరూ వాడుకోవాలని ఇష్టపడుతుంటారు. ఇక్కడ స్టాండర్డ్ అది. అబ్రహాం లాంటి స్టాండర్డ్ సేవకుడు అంటే ఇది ఫుల్ టైం సర్వెంట్స్ గురించి అనుకోవద్దండి, మనం కూడా ఆ స్టాండర్డ్కి రావాలా. అలాగే మోషే, నా సేవకుడైన మోషే, అది ఒక స్టాండర్డ్. అంటే ప్రతిదానికి ఒక ప్రోటోకాల్, రెఫరెన్స్ పాయింట్ ఉంటుంది కదా, అదే రెఫరెన్స్ పాయింట్. ఒక సేవకుడు అంటే ఎట్లుండాలి, ఒక పరిచారకుడు అంటే ఎట్లుండాలి, ఒక ప్రభుని సేవించేవాడు అంటే ఎట్లుండాలంటే అబ్రహాముతో స్టార్ట్ అవుతుంది. అంటే విశ్వాసంతో స్టార్ట్ అవుతుంది. ఎక్కడ ముగించబడింది? ఆఖరికి ఎవరిని ప్రభు సేవకుడు అన్నాడు బైబిల్లో? ఎవరిని అన్నాడు? అపోస్తలుడైన యోహాన్ని. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, యేసు సేవకుడు, దాసుడు అంటాడు. ఆయన ఈజ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. అంటే ఆఖరిగా ఆయన అన్నాడు. దట్ ఈస్ ద స్టాండర్డ్. యోహాన్ వల్లే లేకపోతే బహుశా స్టాండర్డ్ తక్కువ ఉన్నట్లే, అబ్రహాం వల్లే, మోషే వల్లే, దావీదు వల్లే ఇలాగ లేకపోతే స్టాండర్డ్ తక్కువ ఉన్నట్లే. ఇప్పుడు ప్రభువు యేసు రక్తం ద్వారా మనల్ని కూడా ఆయన ద్రాక్ష తోటలో పనివారిగా చేశాడు. మనం కూడా అలాంటి అనుభవంలోనికి రావాలని కోరుతున్నాడు. ఫుల్ టైం వారికి ఫుల్ టైం బాధ్యతలు, మన మాదిరి అప్పప్పుడు కుదిరినప్పుడు మనము ప్రభువును సేవించే వారికి మనకు సంబంధించిన బాధ్యతలు. ఇప్పుడు 36వ కీర్తన యెహోవా సేవకుడైన దావీదు. రాజైన దావీదు రాసిన కీర్తన అనట్లేదు. అందుకే మిషన్ వాళ్ళకి ఈ పదం అంటే చాలా ఇష్టం ఉండదు. వాళ్ళు రాజైన దావీదు అని అంటారు, అది కూడా చాలా ఇష్టం ఉండదు వాళ్ళకి. ఇంకా మహారాజైన దావీదు రాసిన కీర్తనలు అని అంటారు. ఎందుకు మరి దావీదుని అంత పొగడతారు వాళ్ళు? ఆయన పొగడమని చెప్పలేదు, బట్ వాళ్ళకి ఎక్కువ ఇష్టం అట్లా పొగడుతుంటే అలవాటు కదా. యెహోవా సేవకుడైన దావీదు, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కటి అడ్రస్ ఇచ్చినాడు చూడండి, పరిచయం చేశాడు. ఆ సేవకుడైన దావీదు ఈ కీర్తన రాస్తూ దేవుని యొక్క మంచితనాన్ని గురించి ఒక 5 సంగతులు ప్రస్తావించినాడు. నేను అవి చెప్పి ముగించడానికి సెషను ప్రయత్నం చేస్తా. అది 7, 8, 9 వచనాల్లో చూస్తాం. వర్స్ 7, వర్స్ 8 అండ్ వర్స్ 9. ఈ 5 విషయాలు. ఇంకా పైన కూడా కొన్ని ఉన్నాయి, మరి సమయాన్ని బట్టి మనం అన్ని చూడలేం కదా. మొదటిది 7వ వచనం, Psalm 36 verse 7. 36వ కీర్తన 7వ వచనం. దేవా నీ కృప ఎంత అమూల్యమైనది, నీ కృప. అన్ని నీళ్ళు, 5 నీళ్ళు చెప్తా ఇప్పుడు. మొదటి నీ ఏంటి? నీ కృప. హౌ ఎక్సలెంట్ ఈస్ దై లవింగ్ కైండ్నెస్. కేజీవీలో ఆ పదం వాడబడుతూ వచ్చింది. మనకు తెలుగులో కృప అని ఉంది. ఇంగ్లీష్లో అంటే కేజీవీ వర్షన్లో లవింగ్ కైండ్నెస్ అంటే విశ్వాస్యత. ఇవన్నీ కలుపుకోవచ్చు దాంట్లోకి. కృప, మర్సీ, కనికరం, ఇవన్నీ పదాలు కలుపుకుంటే విశ్వాస్యత అనే ఒక తెలుగు పదం వస్తుంది. సరేనా? ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, మీరు నేరుగా సూటిగా జవాబు చెప్పాలి. కృప అనే మాట బైబిల్ ఎన్నిసార్లు రాయబడింది? మొదట ఎవరికి వాడారు, చివరి ఎవరికి వాడారు? నేనే చెప్తానులే. బైబిల్లో కృప అనే మాట కనీసం 200 సార్లు రాసింటారు, 200 times.
మినిమం. మోర్ దెన్ దట్ అట్లా కూడా ఉండొచ్చేమో కొన్ని వర్షన్స్లోన. కానీ నేను చదివిన వర్షన్కి ఇదే దాదాపు 200 సార్లు కృప అనే మాట కనిపిస్తుంది. మొదట ఎవరి విషయంలో కృప అనే పదం వాడబడింది? ఆది కాండము ఎన్నో అధ్యాయం 6వ అధ్యాయంలో. అయితే నోహు దేవుని దృష్టికి కృప పొందినవాడు ఆయను. అక్కడ కృప అనే పదం నాకు తెలిసి మొదట వాడబడింది. బైబిల్ ఎంత అమోఘమైందంటే మొదటి పుస్తకంలో కృప, బైబిల్లోని ఆది కాండంలో ఆఖరి పుస్తకం, ఆఖరి అధ్యాయం, ఆఖరి వచనం ముగింపేంటి? యేసుక్రీస్తు కృప తోడైండును గాక. సో బైబిల్ స్టార్టెడ్ విత్ గ్రేస్ అండ్ ఎండెడ్ విత్ గ్రేస్. కృప ద్వారా ఆరంభం అవుతుంది, కృప ద్వారా ముగించబడుతుంది. మనం కూడా కృప ద్వారా ఆరంభం కావాలా, కృప ద్వారా ముగించబడాలి. ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడుగుతా. బైబిల్లో తెలుగు ప్రకారము, తెలుగు వర్షన్ ప్రకారము ఏ పుస్తకంలో కృప అనే మాట ఎక్కువ సార్లు వాడబడింది? వినిపించట్లేదు. కీర్తనలు. వెరీ గుడ్, చాలా కరెక్ట్గా చెప్పారు, థ్యాంక్ యూ. తెలుగు భాష ప్రకారం అయితే కీర్తనలు ఎక్కువ సార్లు రాయబడింది, కానీ ఇంగ్లీష్ ప్రకారం అయితే కీర్తనలు ఎక్కువ సార్లు కాదు. ఎందుకంటే 136వ కీర్తనలో యెహోవా కృప నిరంతరమును, యెహోవా కృప నిరంతరమును అని మనకి తెలుగు వర్షన్లో ఉంటుంది. ఇంగ్లీష్ వర్షన్లో ఏముందంటే ఇస్ మర్సీ ఎండ్యూరెత్ ఫర్ ఎవర్, మర్సీ ఎండ్యూరెత్ ఫర్ ఎవర్, మర్సీ ఎండ్యూరెత్ ఫర్ ఎవర్. ఆయన కనికరం, కనికరం అనే పదము వాడబడుతూ వచ్చింది. అలాగే కొత్త నిబంధనలో ఏ పుస్తకంలో ఎక్కువ సార్లు కృప అనే పదం వాడబడింది? ఇప్పుడు కరెక్ట్గా చెప్తారు మీరు, నాకు తెలిసి. కొత్త నిబంధనలో ఏ పుస్తకంలో కృప అనే పదం ఎక్కువ సార్లు రాయబడింది? ఎందుకు అడుగుతున్నానంటే జవాబు తర్వాత చెప్తా. వెరీ గుడ్, రోమాపత్రికలో రాయబడింది. ఎందుకు రోమాపత్రికలో ఎక్కువ సార్లు రాయబడింది అంటే పాప అనే పదం కూడా అక్కడే ఎక్కువ సార్లు రాయబడింది. పాపము, 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 పాపము. ఆయన వదిలిపెట్టట్లేదు. మనం పాపం అనే పదంతోనే వదిలిపెట్టింటే పౌలు అపోస్తలులు బాగుండేది. ఆ పాపానికి కృపను తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క కృపను బట్టి మనం రక్షణ పొందిన వారము. అందుకనే ఆ రోమాపత్రికలో దానము అనే పదాలు వాడబడ్డాయి. కృప వరము అనే పదాలు వాడబడుతూ వచ్చినాయి. వాత్సల్య బాహుళ్యం అనే పదాలు వాడబడుతూ వచ్చినాయి. ఆ కృపను ఇంకా అత్యధికమైన విధానంలో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా చూపించడం చాలా వర్ణనాతీతం. ఐరన్ సైడ్ అనే ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన కృప అనే పదాన్ని వర్ణించడానికి ఈ పదం వాడాడు. దీన్ని మీరు ట్రాన్స్లేట్ చేసి చెప్పండి. గ్రేస్ ఈజ్ ద ఆపోజిట్ ఆఫ్ మెరిట్. ఇంకోసారి చెప్పనా? కృప అంటే అర్థం ఏంటంటే ఆయన చెప్పింది గ్రేస్ ఈజ్ ద ఆపోజిట్ ఆఫ్ మెరిట్. మెరిట్ అనేది తెలుగు పదం లేదు, ఎందుకంటే మెరిట్ లిస్ట్ అని మనం వాడుతూనే ఉంటాం ఇంగ్లీష్లోనే. మెరిట్కి వ్యతిరేకమే కృప అంట. ఆ మెరిట్ లేకపోతే దేంట్లో నన్ను తీసుకుంటారా? కాలేజీలో తీసుకోరు, ఉద్యోగంలో తీసుకోరు, ఎక్కడ మెరిట్ లేకపోతే తీసుకోరు. అంతా మనకు మెరిట్ ఉండాలి. మెరిటోరియస్ స్టూడెంట్స్, మెరిటోరియస్ పీపుల్, మెరిటోరియస్ అంతా మెరిట్. మనకు మాత్రం మెరిట్ లేదు, కానీ మనం కావాల్సిన వారంతా మెరిట్ ఉండాలని మనం అనుకుంటాం. అండ్ గ్రేస్ ఇస్ 180 degrees ఆపోజిట్ ఆఫ్ దిస్ మెరిట్. ఏదైతే మనుషుడు మెరిట్ 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 అని కోరుతున్నాడో దానికి 180 degrees వ్యతిరేకమే కృప. అంటే మెరిట్ లేనిది. మనం అందరం ఒకే ఒక దానికే మెరిటెడ్ పీపుల్. మెరిట్ లిస్ట్ తయారు చేస్తే ఒకరి తర్వాత ఒకరు వస్తారు. దేనికి? నరకానికి. పరలోకానికి మెరిట్ లిస్ట్ తయారు చేస్తే ఏ ఒక్కరము రాము. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మన కొరకే సిద్ధపరిచిన రక్షణను గురించి జ్ఞాపకం చేస్తూ ఈ కృపావరములోనికి మనము ఉచితంగా తీసుకురాబడ్డాం. దావీదు పాత నిబంధన దినాల్లోనే నీ కృప ఎంత అమూల్యమని రాస్తే, సిలువ లేనప్పుడు, మరణం లేనప్పుడు, పునరుత్థానం లేనప్పుడు, యేసు ప్రభు తిరిగి వస్తానని చెప్పని వాగ్దానాల యొక్క అనుభవములు లేనప్పుడు, కేవలం ప్రవచనాన్ని బట్టి ఆయన నీ కృప ఎంత అమూల్యమని రాస్తే, ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసుప్రభు ఎలాగ పుట్టాడో మనకు తెలుసు, యేసుప్రభు ఎలాగ జీవించాడో మనకు తెలుసు, యేసుప్రభు అంతా ఏం మాట్లాడాడో తెలుసు, యేసుప్రభు యొక్క బోధలు తెలుసు, యేసుప్రభు యొక్క జీవిత సంగతులు తెలుసు, ప్రాక్టికల్ లైఫ్ ఆఫ్ యేసుప్రభువుని గురించి పరిచయము. అలాగే యేసుప్రభు సిలువ రక్తం ద్వారా కడగబడ్డాము. ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఈజ్ అ టాల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుప్రభు యొక్క కృపకు మనందరము ఒక నిలువెత్తటి నిర్వచనాలు.
కనుక ఈ కొత్త నిబంధనలో యేసు రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడిన మనం ఇంకా ఆ కృపను గురించి ఏమని చెప్పాలా? మీ దగ్గర ఏమైనా పదజాలాలు ఉన్నాయా? డిక్షనరీ. నాకు తెలిసి దావీదు దగ్గర ఉన్న డిక్షనరీ ఎక్కలేదు. వికీపీడియా అన్ని ఖతం. దావీదు దగ్గరకు వచ్చేటప్పటికి ఓడిపోవాల్సిందే. వికీపీడియా అయినా, గూగుల్ తల్లి అయినా, ఇంకేంటి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏ అమ్మాయినా ఎవరైనా ఓడిపోవాల్సిందే దావీదు దగ్గరికి వస్తే అనుకుంటా. అలాగ దైవ సన్నిధిని ఎరిగిన వాడై పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆయన చేసే పద ప్రయోగం అమోఘం. దేవా నీ కృప అమూల్యమైనది. హౌ ఎక్సలెంట్ ఇస్ ద గ్రేస్. కొత్త నిబంధనల కృప ద్వారా మనం రక్షణ పొందిన, కృప ద్వారా జీవిస్తున్నా, కృప ద్వారానే మన జీవితాన్ని కొనసాగించే భాగ్యంలోనికి మనం తీసుకురాబడిన కనుక నీ కృప మొదటిది. టాక్స్ అబౌట్ సాల్వేషన్, రక్షణను గురించి మాట్లాడుతుంది. రెండవది 36వ కీర్తన 7వ వచనం, Psalm 36:7, 2వ వరుస. నరులు నీ రెక్కల నీడను, నీ రెక్కలు, ఈ మాట మీరు ఆలకించాలి. నీ అనేది 5 నీళ్ళు చూస్తున్నాం ఇప్పుడు. మొదటి నీ ఏంటి? నీ కృప. రెండవ నీ ఏంటి? నీ రెక్కలు. దేవుడికి రెక్కలు ఉంటాయా అని మీకు ఆలోచన వస్తుందేమో కదా. దావీదు ఇదే జ్ఞాపం చేస్తున్నాడంటే, నేను మీకు ఇంతకుముందు చెప్పినట్లు ఆయన రాస్తున్నప్పుడు అంతా మందసమే ఆయన దృష్టిలో ఉంటుంది. మనం రాస్తున్నప్పుడు, మనం పాడుతున్నప్పుడు పాట ఒక రకము, మనం ఒక రకము, చెప్పేది ఒక రకము, మన మనసు ఎక్కడో ఉంటుంది. అందుకని మనసుతో పాడేది కాదు, పెదవులతోనే సాధారణంగా పాడతాం, బోధ చేస్తాం, అన్ని పెదవులతోనే చేస్తుంటాం. ఈయన అట్టు కాదు, హృదయముతో చేస్తాం. ఈయన హృదయం ఎక్కడుంది? దేవుని రెక్కల మీద. రెక్కలు అనేది ఎలాగ ఈయనకు గుర్తొచ్చింది? బహుశా నేను అనుకుంటా ఆయనకి ఈ పదం అంటే చాలా ఇష్టము. అందుకని బహుశా నిర్గమకాండం 25వ వైపు ఆయన మనసు మళ్ళిండొచ్చు. ఎందుకంటే ఆయనకి మందసం తెలుసు కదా. మందసం దగ్గర మరి ఏమున్నాయి? కెరూబులు ఉన్నాయి. కెరూబులకి ఏమున్నాయి? రెక్కలు ఉన్నాయి. అవి చేయమని దేవుడు 25వ అధ్యాయంలో చెప్పాడు మోషేతో. ఒక మందసము చేయవలెను, నేను మీ మధ్యలో ఉన్నట్లు మీరు నాకు పరిశుద్ధ స్థలం నిర్మించవలెను అని చెప్పాడు కదా. అని చెప్పిన తర్వాత మొట్టమొదటి దేని గురించి వివరణ ఇస్తున్నాడంటే, ఒక మందసము చేయాలా అని. మందసం అనేది లోపల అతి పరిశుద్ధ స్థలములో ఉండాలని దేవుడు సిద్ధపరిచింది. ఇప్పుడు స్టార్టింగ్ అది చేస్తారా? మీలో చాలా మంది ఇళ్ళు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు కదా. మొదటి ఇల్లు కట్టడానికి ప్రయత్నం చేసి లోపల అన్ని బెడ్రూమ్లు కట్టుకొని బయటకు వచ్చినారా? బయట నుండి లోపలికి కడతా పోయినారా? ఎట్లా కడతారు? యూజువల్గా దే బిల్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్. బట్ హియర్ వీ సీ దట్ ద శాంక్చురీ ఆఫ్ గాడ్ ఈస్ బిల్డ్ ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్. మనము కట్టే ఇల్లు అయితే బయట నుండి లోపలికి కట్టుకొని పోతాము. అయితే ప్రభు కట్టే ఇల్లు అయితే లోపల నుండి బయటికి కడతాడు. ఇంటీరియర్ ఎప్పుడు చేస్తారు మీరు? నాకు అంత అనుభవం లేదు, ఎందుకంటే నాకేం ఇల్లు లేదు, వాకిల్ లేదు కదా. ఇంటీరియర్ అంటే తెలియదు, ఎక్స్టీరియర్ అంటే తెలియదు. ఎవరో మీలాంటి వాళ్ళు భక్తులు వచ్చి చెప్తుంటారు, బ్రదర్ మా ఇంటీరియర్ బ్రదర్ కోట్లు అయిపోయిందండి. నేను ఈ మధ్యలో ఊరెళ్ళాను, అబ్బా నా కళ్ళ కూడా జిగేళ్ళన్నాయి. నేను దాదాపు 70 దేశాలు తిరిగాను, చాలా ఇళ్ళు చూశాను, ఫామ్ హౌసెస్ చూసినాను. కానీ ఈ మధ్యలో ఒక ఇంటికి వెళ్ళాను, ఆ ఇల్లు ఉన్నంత లేదు. షాక్ అవుతారు మీరు తెలుసా. ఆ ఇంటికి సెపరేట్ లిఫ్ట్ పెట్టుకున్నారు. ఎంతమంది ఉన్నారంటే 2 భార్య భర్త, కొడుకు కూతురు. ఎంత వయసు అంటే ఆయనకి 40, ఆమెకు ఒక 35. పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. బ్రదర్ రండి ప్రార్థన చేస్తారు మా ఇంటికంటే మామూలుగా అనుకుని పోయినాను. చూస్తే కళ్ళు జిగాలన్నాయి. ఏంటి, నేను అమెరికాలో కూడా ఇంత చూడలేదు, యూకేలో చూడలేదు, ఆస్ట్రేలియాలో చూడలేదు. ఐ హ్యాడ్ ట్రావెల్డ్ ఎ లాట్ అక్రాస్ ద వరల్డ్. అంటే పెద్ద పెద్ద గొప్పోళ్ళ ఇళ్ళు ఉంటాయేమో, మనం పోయేది చిన్నోళ్ళ ఇళ్ళకే కదా. పాలిటీషియన్స్, బిజినెస్ షార్ట్స్, ఇలాంటి బిజినెస్ మ్యాగ్నెట్స్ అలాంటి గొప్ప ఇళ్ళు ఉంటాయేమో, కానీ ఈ చిన్న ఇళ్ళే కదా అని పోతే ఇంట్లో లిఫ్ట్ పెట్టారు. బ్రదర్ మీకు 3rd ఫ్లోర్లో ఇచ్చిన రూమ్ అన్నారు. ఓ గాడ్, ఏదో చెట్టు కింద ఉండాల్సిన వాళ్ళకి 3rd ఫ్లోర్ లిఫ్ట్. ఇంట్లో, హోటల్లో కాదు. ఇంట్లో స్విచ్లన్నీ మామూలుగా మనకి టిక్ అని వేస్తే లూజ్ కనెక్షన్ ఉంటుంది కదా, చేయబెట్టాలి కోసం. మందిరాల్లో ఇళ్లలో సాధారణంగా అట్లే ఉంటుంది. ఛార్జింగ్ పెట్టినా కూడా అట్లే పట్టుకొని ఉండాలి, అగ్గిపుట్లు పెట్టాలా. అక్కడ అట్లా కాదు, అంతా స్కానే. మనిషి పోతుంటేనే లైట్ పడుతుంది, మనిషి బయటకు వస్తేనే లైట్ ఆఫ్ అవుతుంది. ఎక్కడైనా మనం ఆఫ్ చేయాలని అనుకుంటే చెయ్యి ఇటు పెడితే స్కాన్. ఇట్లుందా ఇప్పుడు కూడా?
బహుశా ఇట్లాంటివన్నీ మనకు గుర్తొస్తాయేమో కానీ దావీదు లాంటి వాడు దేవుని యొక్క మందిరాన్ని గురించి జ్ఞాపం చేసుకుంటున్నప్పుడు రెక్కలు గుర్తొచ్చాయి, ఆశ్రయం గుర్తొచ్చింది. కనుక ఇల్లు లోపల నుండి బయటికి ఎవరు కట్టరు, బయట నుండి లోపలికి కడతారు. మొదటి ఫౌండేషన్ చేస్తారు, పిల్లర్లు వేస్తారు, గోడలు కడతారు. తర్వాత అలాగలాగా అంతా కట్టిన తర్వాత ఎప్పుడో అంతా అయిపోయిన తర్వాత, డెడికేషన్ కూడా అయిపోయిన తర్వాత ఇంటీరియర్ స్టార్ట్ చేస్తారు. ఎందుకు ఇప్పుడు స్టార్ట్ చేస్తారు? డబ్బులు కావాలి. కనుక ఇలాగ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ బైబిల్ అలా కాదు చెప్పేది. మొదటే మందసం నిర్మించాలా. మందసాన్ని నిర్మిస్తే అక్కడ ప్రస్తావించినాడు 25వ అధ్యాయం అనుకుంటా, నిర్గమకాండంలో కెరూబులు చేయాల, వాటికి రెక్కలు ఉండాలా, ఎదురెదురుగా ఉండాలా. అందుకే 57వ కీర్తన మొదటి వచనంలో అన్నాడు కీర్తనకారుడు, ఆపద తొలగిపో వరకు నీ రెక్కల చాటున శరణజొచ్చి ఉన్నాను. దావీదు లాంటి వాడికే దేవుని యొక్క ఆశ్రయము, రెక్కలు అవసరమైతే మన సంగతి ఏంటి? ఈ రెక్కలు ఏం జ్ఞాపం చేస్తాయంటే సేఫ్టీ, భద్రతను జ్ఞాపం చేస్తాయి. బహుశా ఈయనకి ఇంకోటి కూడా గుర్తొచ్చిందేమో. ద్వితీయోపదేశకాండములో ఇశ్రాయేలుని దేవుడు భద్రపరిచిన విధానం ప్రస్తావిస్తూ అక్కడ ఇలాగన్నాడు, పక్షిరాజు పిల్లలను రెక్కల మీద మోసినట్లు. పక్షిరాజు రెక్కలు ఎంత బలిష్టంగా ఉంటాయి. రెక్కలు దాని బలం మీకు తెలుసు కదా. రైట్ బ్రదర్స్ విమానం కనిపెట్టడానికి మూలమన్నా అవే. పక్షులు ఎగురుతున్నాయి, మనం ఎందుకు ఎగరము అని అనుకున్నారు. అంతే, దేవుడు వారికి జ్ఞానం ఇచ్చినాడు, వారు విమానాన్ని కనిపెట్టినారు. ఈ దినాన్ని దాదాపు భూమికి 10 కిలోమీటర్ల ఎత్తుల్లో, గంటకు 1000 కిలోమీటర్ల స్పీడుల్లో దాదాపు 1000 మందిని వాళ్ళ లగేజ్ 2000 కేజీల లగేజ్ని మోసుకొని భూమ్యాకర్షణ శక్తిని అధిగమించి లో టెంపరేచర్స్లో, మైనస్ టెంపరేచర్స్లో, దిక్కుదోచిన పరిస్థితుల్లో కూడా దిక్చూచిన ఆధారం చేసుకొని వెళ్ళవలసిన దిక్కులోనికి, గమ్యంలోనికి సురక్షితంగా చేరగలుగుతుంది. రెక్కలు, విమానం గుర్తొచ్చిందా? యేసునాథుడు కూడా మన ఆధ్యాత్మికమైన విమానం వలె పక్షిరాజు రెక్కల మీద మోసినట్లు నేను మిమ్మల్ని మోస్తా. కనుక ప్రభువే మన సేఫ్టీ. ఆయనే మనల్ని కాపాడి భద్రపరుస్తూ వచ్చిన. ఎంతకాలమైనా ఆయనే భద్రపరిచేది. అనేక సందర్భాల్లో మనం అనుకుంటాం మనల్ని బట్టే మనం భద్రపరచబడతామని. అదేమి అంత కాదు. నాకంటే మీకు బాగా తెలుసు కదా. దాని అర్థం ఏంటంటే మనము జాగ్రత్తగా ఉండాలా, మంచి భోజనము, తర్వాత నిద్ర, ఎక్సర్సైజు, ఇవన్నీ అన్ని పద్ధతి ప్రకారం ఉండాలా. అదే సమయంలో దేవుని యొక్క భద్రతే మనల్ని ఇంత దాకా నడిపిస్తూ వచ్చింది. ఇవన్నీ ఉన్నోళ్ళు మనకంటే కొంతమంది ఈ లోకాన్ని ఇడిచిపెట్టి వెళ్ళిపోయారు. మనకంటే బాగా స్ట్రాంగ్ ఉన్నవాళ్ళు, 6 ప్యాక్ 4 ప్యాక్ ఉన్నవాళ్ళు కూడా కొంతమంది లేరు కదా. మీకు తెలిసింటుంది, మనకంటే చిన్న వయసు ఉన్నోళ్ళే లేరు. చూస్తేనే షాక్ అవుతుంది, అరే మనకంటే చిన్న వయసే కదా, మనకంటే ఆరోగ్యంగా కనిపించేవాళ్ళు కదా, వాళ్ళు ఈ దినాన్ని లేరేంటి అని. కనుక ప్రభువు మనల్ని కాపాడుట్లో గల ఉద్దేశము ఆయన రెక్కల ద్వారా భద్రత అనుగ్రహించి అంతం వరకు నడిపించాలని, ఆయన మహిమ కొరకే ఆయన కాపాడుతున్నాడు. దావీదుకి రెక్కల యొక్క అనుభవము అడవిలో తెలిసింది, బెత్లెహేములో తెలిసింది, సింహం వచ్చినప్పుడు తెలిసింది, తర్వాత ఎలుగుబంటి వచ్చినప్పుడు తెలిసింది, శత్రువులు దాడి చేసినప్పుడు తెలిసింది. గొలియాత్ అన్నాడు కదా, ఏంట్రా కుక్క వచ్చినట్టు వస్తున్నావు ఏంటి, వచ్చేసి చంపేసి నేను అక్కడ పంపిస్తా, ఇక్కడ పంపిస్తా, కుక్కలకు ఆహారం, అది ఇదన్నీ కేకలేసి వాళ్ళని రండి, మీకు ధైర్యం ఉంటే, చేతనైతే, ఇంకా రకరకాలుగా మాట్లాడుతూ వచ్చినాడు. జీవం గల దేవుని సైన్యాన్ని తృణీకరించినాడు. అందుకే దావీదు అక్కడ మాట్లాడిన మాట నేడు ఇశ్రాయేల్లో దేవుడున్నాడని రుజువు చేయటానికి, జీవం గల దేవుని సైన్యాన్ని తృణీకరించడానికి సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. ద బ్యాటిల్ బిలాంగెత్ అంటు ద లార్డ్, యుద్ధం యెహోవాదే. ఆయన రెక్కల కింద వచ్చినప్పుడు దావీదుకు కలిగిన భద్రత, విజయం అమోఘం. కనుక మనకు కలిగే రకరకాలైన పరిస్థితుల్లో మన దాగుచోటు, మన నీడ, మన శరణం, మన ఆధారం యేసునాథుడు. ఆయన రెక్కలే మనకు ఆశ్రయము. మూడో చూస్తామా, కీర్తనలు 36 8వ వచనం. నీ మందిరము, ద ప్లేస్, దేవుని మందిరము దావీదు జీవితంలో ప్రత్యేక
ఆ స్థానాన్ని సంతరించుకుంది. గొర్రెల కాపరిగున్న దావీదు మందిరం వైపే దృష్టి పెట్టాడు. పెద్దవాడైనా దావీదు మందిరం వైపే దృష్టి పెట్టాడు. రాజైనా మందిరం వైపే దృష్టి పెట్టాడు. ఆయన చనిపోయే అవసాన కాలంలో వచ్చినా కూడా 1 దినవృత్తాంతాలు 29వ అధ్యాయంలో ఆయన చనిపోయే దశ, అది చివరి దశ. ఆయన చివరి దశలో చేసిన వీడ్కోలు ప్రసంగమే అది. దావీదు ఇశ్రాయేలు సమాజం అంతటిని సమకూర్చి కుమారుడైన సొలొమోను చూసి బాలుడు అని అన్నాడు. బాలుడు మందిరం కడతాడండి? మామూలు మన బాలుడు ఏం చేస్తారు చెప్పరేంటి? మొబైల్ ఫోన్ ఇస్తే శబ్దం లేకుండా ఒక మూల కూర్చొని అన్నము, హోంవర్క్, కాలేజీలు, స్కూళ్ళు అన్నీ మానే చూస్తూనే ఉంటాడు. మనం పిలిస్తే కానీ ఈ లోకానికి రాడు. లేదా బ్యాటరీ అయిపోవాలి, డేటా అయిపోవాలి. మన పిల్లలేమో ఇట్లున్నారు, బైబిల్ పిల్లలేమో ఇట్లున్నారు. ఎవరు కరెక్ట్? ఎవరు కరెక్ట్? అందుకే ఈ కీర్తనకాడు అంటున్నారు, పిల్లలారా నా యొద్దకు రండి 34:11 యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పేదను. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, మొట్టమొదట సండే క్లాస్ లేదా VBS కండక్ట్ చేసింది ఎవరు? దావీదు. మొట్టమొదటి VBS టీచర్ ఎవరు? దావీదు. మొట్టమొదటి VBS థీమ్ ఏంటి? యెహోవా యందలి. ఇప్పుడు ఈ థీములు పెడతామా? ఈ థీములు పెడితే ఏమంటాం? ఎటు తెలుసు బ్రదర్, పిల్లలకి అంత పెద్దది ఎట్లా అర్థమవుతుంది? యెహోవా యందు భయభక్తులు అంటే పెద్దోళ్ళకి మాకే అర్థం కాదు, వాడికి ఎట్లా అర్థమవుతుంది అని అనుకుంటాం. మరి ఆయన అంత పెద్ద థీమ్ పెట్టేటి సైడ్ ఏంటి? ఆయనకి తెలియక చిన్న చిన్నది పెట్టాలి కదా. యెహోవా నా కాపరి అని పెట్టాలి కదా. పెద్దది పెట్టేసేడేంటి? యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పిస్తా. నేనే చెప్తా సండే క్లాస్, మెయిన్ లెసన్, క్లోజింగ్ లెసన్, సింగింగ్. ఆయన చెప్తే ఇంకేమైనా ఉందా? అర్థం కాని దారెమ్మడి పోయే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఆయన పాడితే ఇంకేమైనా ఉందా? దయ్యాలే పోతుంటే మనుషులు రాకుండా ఉంటారా? ఆయన బొమ్మలు చూపించి వాక్యం చెప్తే ఇంకేమైనా ఉందా? అలాగ పిల్లల్ని రాబోతరాన్ని సిద్ధపరిచిన ఆధ్యాత్మికమైన ఆశీర్వాదకరమైన పాత్ర ఇది. నాన్న రాబోతరాన్ని సిద్ధపరిచే క్రైస్తవ లోకం ప్రభక దేవుని మందిరం అలాంటిది. ఇట్స్ ఎ వర్క్షాప్, వర్కింగ్ ప్లేస్ ఫర్ ద న్యూ ఫ్యూచర్ జనరేషన్ టు బి ప్రిపేర్డ్. సిద్ధపరచబడటానికి మనం కూర్చున్న స్థలంలో రేపు మన పిల్లలు కూర్చోవాలి. విచిత్రం ఏంటంటే మనం ఒక దగ్గర ఉంటాం, మన పిల్లలు ఒక దగ్గర ఉంటారు. మందిరంలో కాదు, ఆత్మీయ వలయంలో. మనమేం మందిరంలో ఉంటే వాళ్ళేమో వేరే పనుల్లో ఉంటారు. ఏమంటే పిల్లోడు బ్రదర్ పని చేస్తున్నాడు బ్రదర్ అని. ఇక్కడ పిల్లోడు ఇక్కడ పని చేస్తున్నాడు. ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత పిల్లోడు ఏంటయ్యా ఇక్కడికి వచ్చినావు అని అంటాడా? అట్లేం లేదు కదా. న్యాయపీఠము క్రీస్తు సంఘ ఎదుట నిలబడవలసిందే కదా. మరి బాధ్యత తీసుకునే ఆ తరాన్ని సిద్ధపరిచే బాధ్యతలోనికి రావాలి. అందుకనే బాలుడైన సొలొమోనును మందిరం కట్టడానికి కొరకై దావీదు సిద్ధపరిచినాడు. 1 దినవృత్తాంతాలు 29 మొదటి వచనంలో చూస్తే, కట్టబో ఆలయం మనిషిని కాదు దేవుడైన యెహోవాకే గనక ఈ పని. వర్క్ ఈజ్ గ్రేట్. గొప్ప పని ఎవరికి అప్పగిస్తాం? గొప్ప వాళ్ళకి అప్పగిస్తాం. కానీ ఎవరికి అప్పగించినాడు? బాలుడైన సామ్యు. ఆయనే చెప్పాడు, బాలుడైన సొలొమోను ఇంకా లేత ప్రాయం గలవాడై ఉన్నాడు. లేత ప్రాయము బాలుల్లో సాధారణంగా మనం ఏమంటాం, చిన్నది తీయటానికి కూడా ఇష్టపడం వారికి. బ్రదర్ వాళ్ళ పిల్లలు బ్రదర్ వాళ్ళకేమి ఇస్తానులేండి అని అంటాం. కానీ దావీదు ఎలాంటి గురుతరమైన బాధ్యత ఇచ్చినాడంటే, దేవుని మందిరాన్ని నిర్మించటానికి కొరకైన బాధ్యత ఆయనకి అప్పగించిన. విచిత్రం ఏంటంటే, డాడీ నాకెందుకు ఇంత పెద్ద పని ఇస్తావేంటి, చిన్నది ఇవ్వచ్చు కదా, ఏదో స్కూల్లో చేర్పించు లేదా ట్యూషన్ చెప్పించు. ఈ దినాల్లో మనమైతే నాకు మొబైల్ ఇస్తే చాలే అని అనుకుని ఉంటాం కదా. సొలొమోను ఆ బాధ్యత తీసుకోవటానికి ఇష్టపడ్డాడు. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు. దేవుడు యేసుక్రీస్తు ప్రభుని ఈ భూమి మీదకి పంపించినాడు. అందుకే మత్తయి 16 యేసు ప్రభు అన్నాడు, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్, ద గేట్స్ ఆఫ్ ద హెల్ షల్ నాట్ ప్రివైల్ అగైన్స్ట్ ఇట్. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరు. సొలొమోను అయితే భౌతికమైన శిథిలమైపోయే కనపడే దేవుని మందిరాన్ని కట్టాడు. సొలొమోను కంటే గొప్పవాడని యేసుక్రీస్తు ప్రభువు అయితే కనబడని అదృశ్యమైన సార్వత్రికమైన ఆత్మ సంబంధమైన దైవికమైన మందిరాన్ని కడుతూ ఉన్నాడు. ఈ అదృశ్యమైన ఆత్మ సంబంధమైన దైవ మందిరము నిర్మాణకుడు యేసుక్రీస్తు ప్రభువే. ఆయనే ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఆయనే. మామూలు మనం ప్రతిదానికి ఒక్కోళ్ళు అనుకుంటాం కదా, ఇంటీరియర్ వేరే, ఎక్స్టీరియర్ వేరే, ఆర్కిటెక్ట్ వేరే, సివిల్ ఇంజనీర్ వేరే, ఇలాగ రకరకాలుగా అనుకుంటాం. చివరికి ప్రారంభోత్సవం చేయటానికి పాస్టర్ కావాలని అనుకుంటాం.
కానీ యేసుక్రీస్తు ప్రభువే అన్నీ. ఆయన దేవాలయం అనే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ఈజ్ ద టెంపుల్. కనుక ఆత్మ సంబంధమైన దేవాలయముగా మనం కొత్త నిబంధనలను కట్టబడుచు ఉన్నాం. మన తర్వాత మన పిల్లలు కూడా ఇలాంటి అనుభవంలోనికి రావాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవుని మందిరమే ఆధ్యాత్మికమైన వర్క్షాప్ మాదిరి, అనగా మనం సిద్ధపరచబడటానికి, మన తర్వాత తరం సిద్ధపరచటానికి దావీదు సిద్ధపరిచిన ఏర్పాటు ఇది. చూడండి, కొంతమంది అంటే నేను ఈ సంగతులు చెప్పకూడదు కానీ చెప్పాలా. ఎవరైనా వచ్చి అంటుంటారు కదా, మా సంఘంలో సమస్యలు ఉన్నాయి బ్రదర్, ప్రార్థన చేయండి అంటారు. అవర్ చర్చెస్ ప్రాబ్లమ్స్ అని. చర్చెస్ నో ప్రాబ్లమ్స్, ఓన్లీ ఫ్యామిలీస్ ఏవో ప్రాబ్లమ్స్. అండ్ ద ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సంఘంలోనికి వచ్చినాయి. సంఘానికి ఎప్పుడు సమస్యలు ఉండవు. కుటుంబ సమస్యలు ఎక్కడ తీస్తారు వాళ్ళు? అంత కరెక్ట్గా ఎట్లా చెప్తారు మీరు? ఇంట్లో భార్య భర్తల గొడవలు కూడా సంఘంలోనికి వస్తాయి, అన్నదమ్ముల గొడవలు కూడా సంఘంలోనికి వస్తాయి, ఇరువురు వారి గొడవలు కూడా సంఘంలోనికి వస్తాయి. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇట్స్ ఏ బెస్ట్ ప్లేస్ వేర్ ఇన్ వీ కెన్ పుట్ అవర్ కాన్ఫ్లిక్ట్స్ దేర్. మన పోట్లాట్లు అక్కడికి తీసుకెళ్తే అక్కడ బాగుంటుంది. ఎందుకంటే అదేమి సాలో కాదు కదా, అక్కడ అట్లే కొనసాగుతూనే ఉంటుంది. మనకు కావాల్సింది కూడా అదే కదా, సాలో కాకుండా అట్లే కొనసాగుతూ ఉండాలని. బట్ ద బైబిల్ సేస్ డోంట్ ప్లే విత్ ద ఫైర్. అగ్నితో ఆటలాడుకోవద్దు. మీకు తెలుసు కదా, 5 భూతాలు ఉన్నాయి, వాటిని పంచభూతాలు అని అంటారు. దాంట్లో ఒకటి ఏంటంటే అగ్ని కూడా. ఆ అగ్ని యేసుక్రీస్తు ప్రభు. దాంట్లో ఇంకోటి ఏంటంటే గాలి కూడా. ఆ గాలే పరిశుద్ధాత్మ దేవుడు. అగ్ని ఒక్కటే ఉంటే ఆ బలహీనంగా కనిపించవచ్చు, కానీ గాలి తోడైంది అనుకోండి, ఏ ఊరిని ఏ ప్రాంతాన్ని మార్చలేదు. మీకు తెలుసు కదా, ఈ మధ్యలో బ్లౌడ్ జరిగింది నర్సాపూర్ దగ్గర. ఓఎన్జీసీ వాళ్ళ గ్యాస్ బ్లౌట్ ఒకటి జరిగితే దాని కొరకు ఇక్కడ చేతగాక పాశ్చాత్య దేశంలో పిలిపించి ఆ బ్లౌట్ని క్యాప్ చేయటానికే ఎంత టైం తీసుకున్నారు. అంతకుముందు ఒకటి జరిగింది, మీకు గుర్తుందో లేదో, పసర్ల పొడి బ్లౌట్ అని అంటారు. అది జరిగిన తర్వాత ఎన్నో ఏళ్ళకి ఇది జరిగింది, బట్ బ్లౌట్స్ జరుగుతూనే ఉన్నాయి. అంటే ఒక్కటి జరిగినప్పుడు దాని యొక్క దుష్ప్రభావము ఎంత తీవ్రంగా ఉంటుంది. అలాగే దేవుని యొక్క మందిరంలో కూడా మనము సరిగా లేము కనుకనే భవిష్యత్ సమస్యలు అక్కడ ఉత్పన్నమవుతున్నాయేమో. మీకు తెలుసు కదా, లేవికాండ 2వ అధ్యాయంలో లేవీయుడు ఒకడు వెళ్ళి లేవి స్త్రీని పెళ్లి చేసుకొని వాళ్ళ పిల్లలు కన్నా. అది పెళ్ళయ్యే సిచ్యువేషన్ కాదు. లోకస్తుల్లో చెప్పాలంటే పెళ్లి సీజన్ కాదు, అది కార్తీక మాసాలు కాదు, అది పెళ్లి చేసుకోలేని సీజన్. ఎందుకంటే వారు బంధకాల్లో ఉన్నారు. 400 ఏళ్ళుగా ఐగుప్తు బంధకాల్లో ఉన్నారు. ఈ బంధకాల్లో ఉంటే పెళ్ళిని చేసుకుంటాం, స్వేచ్ఛకు జీవించడానికే లేదు, రోజు మనం కష్టాలు పడాలా అని వాళ్ళు అనుకోలేదు. దేవుని యొక్క ఏర్పాటును బట్టి వారి పెళ్లి బంధంలోనికి వచ్చినారు. దేవుడు వారిని కరుణించినాడు, వారికి పిల్లల్ని ఇచ్చినాడు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది అది. ఆ పిల్లలు అంత ఇంత ఏమయ్యారంటే బైబిల్ చరిత్రను శాసించి అంతటి వాళ్ళు అయ్యారు. వాళ్ళ పేర్లే మిరియాము, అహరోను, మోషే. ఒక్క కుటుంబం ద్వారా ఇలాంటి 3 ఆత్మ సంబంధమైన పిల్లలు రాగలిగితే మన సంగతి ఏంటి మరి? మోషే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాయకుడు అయ్యాడు, అహరోను మొదటి ప్రధాన యాజకుడు అయ్యాడు, మిరియాము స్వీట్ సింగర్ ఆఫ్ ఇస్రాయేల్లో మధుర గాయని, అంటే చక్కగా పాటలు పాడే ఆమె అయిపోయింది. 3 పిల్లలు పుడితే 3 అలాగయ్యారు. వాళ్ళ మన మాదిరి మంచి ఆంబియన్స్లో పుట్టిన వాళ్ళు, పెరిగిన వాళ్ళు కాదు. చైనా విద్యా సంస్థలు మీకు తెలుసు కదా, నేను ఇంతకుముందు చెప్పాను, మర్చిపోయినారేమో, మళ్ళీ చెప్పాలా. CHINA. CHI అంటే చైతన్య, NA అంటే నారాయణ. చైతన్య నారాయణ విద్యా సంస్థల్లో మన పిల్లల్ని చదువుతుంటాం, కానీ ఎవరు ఇట్లా కాలేదు ఏంటి? అక్కడే ఆడ ఫెయిల్ కావడమో, లేకపోతే బీటెక్ కావడమో, ఏదో పక్కన ఊరి పక్కన ఏదో చేయడమో, ఆ కాలేజీలో ఈ కాలేజీలో చదివించడమో, ఇంజనీర్ అయ్యాడు బ్రదర్ మావాడు, డాక్టర్ అయింది బ్రదర్, పెళ్లి చేస్తాం బ్రదర్, మంచిది చేయండి. మరి మోషేలు ఎక్కడి నుండి వస్తారు? అహరోన్లు ఎక్కడి నుండి వస్తారు? మిరియాములు ఎక్కడి నుండి వస్తారు? లేవి వంశస్థుడు ఒక్కడ వెళ్ళి లేవి స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. విశ్వాసులు చేసుకోమంటే ఇప్పుడు విశ్వాసులు అవిశ్వాసులతో పోతున్నారు. అంత బాగుంది బ్రదర్, విశ్వాస కింటే మంచోడు బ్రదర్. నిజమే, చాలా మంది విశ్వాసుల కింటే మంచోళ్ళే ఉంటారు. కానీ విచిత్రం ఏంటంటే యేసు రక్తం వారి మీద లేదు. ఇంకా వాళ్ళు కొన్ని మనకి ఎగ్జాంపుల్స్ సైట్ చేస్తారు. వాళ్ళిద్దరు విశ్వాసులు పెళ్లి చేసుకున్నారు కదా మేము మందిరంలో, వాళ్ళే
వాళ్ళంటే నాకెవరో తెలియదు, ఇక్కడ మామూలుగా ఉంటారు. వాళ్ళు చెప్తుంటారు విశ్వాసులు, పలానా సేవకుడు పిల్లలు చేసుకున్నారు, పలానా ఎల్డర్ పిల్లలు చేసుకున్నారు, పలానా సండే క్లాస్ టీచర్ పిల్లలు చేసుకున్నారు. వాళ్ళు ఎట్లా ఉన్నారు ఇప్పుడు మీకు తెలుసా? మేము అన్యులు చేసుకున్నా కూడా క్రైస్తవేతరులు చేసుకున్నా బాగున్నాం. వాళ్ళు చెప్పేది కరెక్టే కావచ్చు, కానీ బైబిల్ అట్లా ఒప్పుకోవట్లేదు. మరి బైబిల్ యేసునందు విశ్వాసం ఉంచిన వారినే పెళ్లి చేసుకోవాలని బైబిల్ సెలవిస్తుంది. యేసు రక్తంలో కడగబడిన వారు, యేసు రక్తం ద్వారా కడగబడిన వారినే పెళ్లి చేసుకోవాలని బైబిల్ సెలవిస్తుంది. అలాంటి వారి ద్వారా దేవుడు మోషేలను, అహరోన్లను, మిరియాములను తీసుకురావాలని కోరుతాడు. మరి ఈ దినాల్లో అలాంటి వారు లేరంటే బహుశా ఎవరిది లోపం అంటారు? దేవుడు మాకు అలాంటి పిల్లల్ని ఇవ్వలేదండి. విచిత్రం ఏంటంటే ఆ తర్వాత కుటుంబ వ్యవస్థ మనం ఆలోచించినప్పుడు, ఇప్పుడు మందిరాన్ని గురించి నేను మాట్లాడుతున్నా. మందిరం అంటే ఏంటి? సంఘం అంటే ఏంటి? విశ్వాసులు అంటే ఏంటి? కుటుంబాలు. ఎవ్రీ క్రిస్టియన్ ఫ్యామిలీ ఈజ్ ఎ మినీ చర్చ్. ప్రతి క్రైస్తవ కుటుంబం ఒక చిన్న సంఘం. ఆ కుటుంబాల సమూహమే సంఘం. అది కొత్త నిబంధన కాన్సెప్ట్. కనుక మీరు ఎక్కడో మందిరం వదిలేసి ఇక్కడో ఏదో చెప్తున్నారని కాదు, ఇవన్నీ కనెక్ట్, ఇంటర్లింక్డ్, అంత సైకిల్ చైన్ మాదిరి లింక్ అయిపోయినాయి. విచిత్రం ఏంటంటే వాళ్ళిద్దరి పేర్లు మన అందరికీ అంత పరిచయం ఉండదు, ఎందుకంటే నోరు తిరగదు. అమరామ యాకోబేదలు మనకు కూడా కొద్దిగా నోరు తిరిగి ప్లెజెంట్గా ఉండింటే పిచ్చికి పెట్టేసిండు మా పేర్లు. నన్ను ఎవరైనా భార్య భర్తలు పెళ్ళైన తర్వాత పిల్లలు కానీ బ్రదర్ పేరు పెట్టండి అని వస్తే అదే పేరు పెట్టింట. విచిత్రం ఏంటంటే ఇది కొద్దిగా కష్టంగా ఉంది నోరు తిరగడం. అందుకే వారిని గురించిన ప్రస్తావన హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాస్తూ ఏ తల్లిదండ్రుల గురించిన ప్రస్తావన అక్కడ లేదు. ఒకే ఒక తల్లిదండ్రుల గురించి అక్కడ ప్రస్తావన ఉంది. యోసేపుని బట్టి, ఆ తర్వాత ఇస్సాకు, అబ్రహాము, ఎవరి తల్లిదండ్రుల గురించి ప్రస్తావన లేదు. మోషే దగ్గరికి వచ్చినప్పుడు మోషే పుట్టిన తర్వాత అతని తల్లిదండ్రులు వాళ్ళు ఎవరు? వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. ఇంకొక రకంలో చెప్పండి జవాబు. మీరు చెప్పింది కరెక్టే. విశ్వాస వీరులు, సన్నబన్న మనలాంటి విశ్వాసాలు కాదు, ఆదివారం కనిపించే విశ్వాసాలు కాదు, సోమవారం నుండి శనివారం దాకా అవిశ్వాసాలు కాదు, వాళ్ళు ఏటి బీరికాయల విశ్వాసాలు కాదు. ఆదివారం నెయ్యి ఎంత ఉంటుందో సోమవారం నుండి శనివారం దాకా విషయం అంత ఉంటుంది అనే విశ్వాసాలు కాదు వాళ్ళు. విశ్వాస వీరులు, దే ఆర్ ఛాంపియన్స్ ఆఫ్ ఫెయిత్. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఆ అధ్యాయంలో వారికి కూడా చోటు ఇచ్చినాడు. మోషే తల్లిదండ్రులనే ప్రస్తావన వారిని తీసుకుని వచ్చినాడు. ఇది నా తల్లిదండ్రులు విశ్వాసాలు ఉంటే సరిపోదు, మేము నమ్ముకున్నాం కదా, ప్రభువుని ప్రేమిస్తున్నాం కదా, అక్కడితో సరిపోదు, విశ్వాస వీరులు కావాలా. యు మస్ట్ బికమ్ ఎ ఛాంపియన్స్ ఆఫ్ ఫెయిత్. అప్పుడు దేవుడు అహరోన్ లాంటి వారిని, మిరియాం లాంటి వారిని, మోషే లాంటి వారిని తీసుకు. వాళ్ళ అవసరం ఏముంది? మన 400 సంవత్సరాలుగా బానిస బతుకులో ఉన్న వారిని బయటికి తీసుకొని వచ్చే మోషేని ఎవరు కనాలో? బయటకు వచ్చిన తర్వాత వారందరి కొరకు అరణ్యములో ప్రధాన యాజక ధర్మం ఎవరు జరిగించాలో? ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారందరితో కలిసి ఎవరు పాటలు పాడాలా? మన పిల్లలు కదా, మన గర్భంలో నుండి బయటకు వచ్చిన వాళ్ళు కదా. దేవుని జనమా, దేవుని మంది రావడం ఈ దినాన నమ్మకస్తుడైన మోషే లాంటి వారు, ప్రధాన యాజకుడైన అహరోన్ లాంటి వారు, మిరియాం లాంటి గాయకులు లేకుండా ఖాళీగా ఉందేమో. అందుకే మీరు గమనించినారు లేదు, హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయంలో రాసినారు, మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమై. When the parents are champions of faith and their offspring, children will become faithful. తల్లిదండ్రులు నమ్మకమైన వారైనప్పుడు, విశ్వాస వీరులైనప్పుడు వారి పిల్లలు ఇలాగ నమ్మకమైన వారుగా, మిక్కిలి సాత్వికులుగా కావటానికి అవకాశం. మన సంగతి ఏంటి? మీరు చాలాసార్లు అనుకుంటుంటారు మన దాకా మనం బతికితే చాలని. అది కాదు క్రైస్తవ బతుకు. నీ ఒక్కడు బతికేది నీ కొరకు కాదు, యేసు ప్రభు కొరకు. నువ్వు చనిపోయిన తర్వాత నీ పిల్లలు ఏమి చేయబోతున్నారు అనేది బాధ్యత నీ మీదే.
ఏముంది బ్రదర్, కన్నాం కదా, కన్నాం కనుక ఏదో చదువు చెప్పించినాం, బట్టలు కొనిచ్చినాం, ఇల్లు కట్టించినాం, వాకిలు కట్టించినాం, బండి కొన్నాం, స్కూటర్ కొన్నాం, డేవిడ్ హార్లిస్ అన్న బండి కొని అన్ని కొనిచ్చినా అన్ని బాగానే ఉంది. హృదయంలో ప్రభునిచ్చినారా? అందుకే నేను ఎప్పుడు తల్లిదండ్రులకు రెండే చెప్తుంటా. మొదటిది, ప్రభువును వారికి పరిచయం చేయండి. రెండవది, ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన విద్యాలయాల్లో వారికి చదివించండి. ఈ రెండే మీరు చేయండి. విచిత్రం ఏంటంటే ఈ రెండు తప్ప అన్ని చేస్తున్నారు. అన్నీ ఏం చేస్తున్నారు? మంచి బండి కొనిస్తున్నారు, మా వాడికి అక్కడ ప్లాట్ విజయవాడ అమరావతిలో ఒకటి. కొన్ని తప్పని నేను చెప్పట్లేదు, ఎన్నైనా కొనిచ్చుకోండి, అది మీ ఇష్టము, మీ తాయత్తు, మీ శక్తి. అయితే చేయవలసింది చేయకుండా అవన్నీ కొనిస్తే ఏం లాభం ఉంది? ప్రభువు లేకుండా ఎన్ని ఇళ్ళు ఉంటేనే ఊరూరు మీద అయితేనే ఏం లాభం ఉంది? హృదయంలో ప్రభు ఉండాలా. రెండవది చదువు. ఎందుకంటే ప్రభు ఇవన్నీ వాడుకొని నీ కుమారుని, నీ కుమార్తెని, ఇశ్రాయేలీయులు బంధించబడిన వారిని బయటికి తీసుకురావాలా. వారికి యాజక ధర్మం చేసి, అంటే ప్రార్థన చేసే అహరోనులు కావాలా, వారికి పరిచర్య చేసే మోషేలు కావాలా, వారికి పాటలు పాడే మిరియామీలు కావాలా. అలాంటి వాళ్ళ బేతనీలో ఉన్నారా? గోదావరిలో ఉన్నారా? ఊరికి వచ్చినా కూర్చున్నా. ఈ సంవత్సరం కూడా మీటింగ్లు పెట్టారు, బాగా జరిగినాయి. డెకరేషన్ కూడా బాగా చేసినారు. పాటలు చాలా బాగా, వాక్యం మాత్రం సరిగా లేదు. ఆ తర్వాత కుటుంబాన్ని గురించి మాట్లాడటానికి ఇంకా ప్రయత్నం చేస్తాం, మీరు అనుమతించినా అనుమతించకపోయినా. నిర్గమకాండంలో ఇంకా మనం ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తే, న్యాయాధిపతులు వద్దులేండి, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఖచ్చితంగా సేమ్ మనమ టైపే ఉన్నారు వాళ్ళకు. మళ్ళీ ఎవరైనా బలం తెచ్చుకుంటారు, న్యాయపత్రంలో కూడా ఇట్లు ఉన్నారు కదా అని. అట్లా బలం వద్దు. రూతు దగ్గరకు వస్తాము, విధవరాలు దైనందిన బతుకులో బతుకుతుంది. బోయజ్, దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి యెష్షై లాంటి, ఓబేదు, యెష్షై లాంటి వారిని, దావీదు లాంటి వారిని లోకరక్షకుడని యేసుని తీసుకుని వచ్చిన ఒక్క కుటుంబము. మీకు తెలియదు, మీరు అనుకోవట్లేదు, లైట్కి తీసుకుంటున్నారు. యు ఆర్ ఎ నేషన్, మీరు ఒక జనం. అలాంటి వారిని మీరు సిద్ధపరుస్తున్నారు. ప్రభు అలాంటి వారిని తీసుకురావాలని కోరుతున్నారు. ఏమో మాకు పెళ్ళి అయింది, పిల్లలు అయితే చాలు లేకపోతే. ఎందుకు పిల్లలు? జంతువులు, పెళ్లి కాని జంతువులకు కూడా పిల్లలు అవుతున్నాయి. ఏమనుకోద్దండి నేను ఈ మాట అంటున్నందుకు. నేను ఆ మధ్యలో ఒక స్థలానికి వెళ్ళింటే పెళ్ళైన భార్య భర్తలు వచ్చి ప్రార్థన చేయమన్నా. దేని కొరకు ప్రార్థన చేయాలనంటే, మాకు పిల్లలు కావాలా. ఎన్నేళ్ళు అయింది పెళ్ళి? 3 ఏళ్ళు అయింది. పర్లేదులేండి, ఇంకా చాలా టైం ఉంది కదా. అప్పుడు వాళ్ళు అన్నారు, బ్రదర్ మేము ఎందుకు ప్రార్థన చేయమంటున్నామంటే, మాకు ఇచ్చే పిల్లలు దేవుడు వారిని చిన్న వయసు రక్షించి దేవుని సేవ కొరకు వాడబడేటట్లుంటేనే మాకు ఇమ్మని ప్రార్థన చేయండి. గాలికి తిరిగేవాడు, లోకానికి తిరిగేవాడు, ఇట్లాంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ అయితే వాళ్ళ కొరకు మేము ఏడ్చి పడకల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి అంత టైం లేదు మాకు. అలాంటి వాళ్ళని ఇస్తాడేమో ఇమ్మనండి, లేకపోతే వద్దని చెప్పండి, ప్రార్థన చేయండి. ఏం చేయాలి నేను? ఇది నా జీవితంలో 40 ఏళ్ల సేవలో ఒకేసారి ఎదురైంది. మిగతా వాళ్ళందరూ చాలామంది కప్పులు, పెళ్ళి అయిన వాళ్ళు, పిల్లలు కాని వాళ్ళు ప్రార్థన చేయండి బ్రదర్ మాకు పిల్లల కొరకు అంటాం. మనం చేస్తాం, పంపిస్తాం. కానీ ఇస్తే అలాంటి వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు బిడ్డను తీసుకుని వచ్చి ఏమి లేకుండా ప్రభు కొరకు లేకపోతే ఆ రోజు తర్వాత మనం ముందుకు వస్తాం. కుటుంబాలు కొన్ని బలహీనంగా కనిపిస్తాయి. ఎల్కన్నా ఆయన కుటుంబ సభ్యులు మొదటి గ్రంథంలో మనం చూస్తాం. ఏం పేరు? అన్న, ఎల్కన్నా, పెనిన్. ఆ కుటుంబం బలహీనంగా కనిపిస్తుంది. అయితే ప్రభుకు స్తోత్రాలు, దేవుడు అన్న ప్రార్థన ఆలకించి సమయాలు తెచ్చి. కొన్ని కుటుంబాలు అలా బలహీనంగా ఉండొచ్చు, అయితే ప్రార్థన చేసే వాళ్ళు ఉంటే సమయాలు లాంటి వాళ్ళు వస్తారు. విచిత్రం ఏంటంటే పక్కన దగ్గరికి వెళ్తే ఏది ఉన్నాడు, ఆయన కుటుంబం ఇంకా ఘోరం. ఎంత తక్కువ చెప్తే అంత మంచి. ఇంకా ముందుకు వెళ్దాం, మళ్ళీ సమయాలు వచ్చినాడు. వాళ్ళ అమ్మ ఎంత ప్రార్థన చేసింది, బట్ ఈయనేమో, మరి ఈయన భార్య ఎక్కడుందో ఏమో తెలియదు కానీ నాకు. ఇప్పుడు ఆయన భార్య దగ్గరికి వెళ్ళి చెప్పినాడు అనుకో, మా అమ్మ ప్రార్థన చేయడం వల్ల నేను పుట్టినానండి. ఓ మస్తు చూసానులేండి మీ అమ్మ లాంటి ప్రార్థన పనులందరినీ, మీరు ఏదో
బతుక్కొని బతుకోకుండా మళ్ళీ నాలాంటి దాన్ని పెళ్లి చేసుకొని మళ్ళీ మంచి కొడుకులు కావాలంటే నువ్వు కూడా ప్రార్థన చేయమ్మా నాలాంటి వాళ్ళు కావాలని. విచిత్రం ఏంటంటే సమూయేలు లాంటి వాడు సమూయేలు ఎక్కువ. ఆ తర్వాత దావీదు దగ్గరికి వస్తాం. దావీదు యొక్క కుటుంబం కూడా విషాదకరంగానే కనిపిస్తుంది. దేవుడు అంటే ఇష్టం లేని మీకాల్ని పెళ్లి చేసుకుంది. కొంతమంది బైబిల్లో నేను ఇది చెప్పదలుచుకోలేదు, కానీ దేవుడు అలాగ అనుమతించినాడు. అన్గాడ్లీ పీపుల్ మ్యారీడ్ అన్గాడ్లీ ఉమెన్. ఐ డోంట్ నో వై. దైవికమైన వారు దేవుని యందు విశ్వాసం ఉంచని వారిని పెళ్లి చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారో తెలియదు. ఇప్పుడు కూడా మేము కూడా అలాగే చేసుకున్నాం అనేవాళ్ళు ఇక్కడ కొంతమంది ఉంటారు. అంటే కొంతమందికి మంచిదిగా ఉండొచ్చు. ఇప్పుడు యోసేపు ఆయన భార్య ఆస్నేత, ఆమె మీ యూదురాలు కాదు, ఇశ్రాయేల్ రాదు కాదు, ఆమె క్రైస్తవ అంటే అన్ని రాళ్ళు. బట్ విచిత్రం ఏంటంటే ఆమె విశ్వాసం కంటే మంచిది. మాట కూడా ప్రధానమంత్రికి 80 సంవత్సరాలు పరిపాలన చేసిన ఆమె ఎక్కడ అధికారం చెలాయించినట్టు ఇదంతా పాత నిబంధన స్టోరీ. యేసుప్రభు అన్నాడు, బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్పవారు ఈ భూమి మీద ఎవరు ఏ స్త్రీ కన్నాలే. ఒక్క పిల్లోడు చరిత్ర మార్చినాడు. ఆ తర్వాత ఇంకా కొత్త నిబంధన మత్తయి సువార్త ప్రకారం అయితే మనకి ఇంకా ఆదర్శ దంపతులు కనిపిస్తారు. ప్రధానం చేయబడిన కన్యకైన మరియా, యోసేపు, వారి ద్వారా యేసునాథుడు ఈ భూమి మీదకి వచ్చినాడు. ఆ తర్వాత వారికి వివాహమైన తర్వాత వారికి పిల్లలు కలిగారు. వారు గొప్పవారైనట్లు కొంతమంది వాక్యంలో మనం చూస్తాం. కొత్త నిబంధనలో పాత నిబంధన యొక్క నైట్ మేర్ పీడకలలు అన్నీ మూసివేయబడ్డాయి. యేసు రక్తము ద్వారా కడగబడి శుద్ధీకరించబడి దైవికమైన అనుభవంలో మనం తీసుకురాబడుతున్నాం. మన సంగతి ఏంటి? నేను ఈ మాటలు చెప్పిన తర్వాత మీలో అనుకోవచ్చు, ఏం బ్రదర్ పెళ్లి వర్తమానం చెప్తున్నారు, ఇది స్పెషల్ మీటింగ్స్ అని. ఇది కూడా ఎవరికో అవసరం ఉంటుంది, అందుకే ప్రభు మాట్లాడినాడు. అవసరం ఉండేవాళ్ళు చెప్పరు. వాళ్ళు ఎలాగుంటారు తెలుసా? మౌనంగా హుసేన్ సాగర్ బుద్ధ విగ్రహం మాదంట. దేవుని మందిరం అలాగ సిద్ధపరచబడినప్పుడు అలాంటి వారు బాప్తిస్మిచ్చే యోహాన్ లాంటి వాళ్ళు దేవుని మందిరానికి వస్తే, యేసుక్రీస్తు ప్రభు లాంటి వాళ్ళు దేవుని మందిరానికి వస్తే మందిరం ఎలాగుంటుంది? పేతురు లాంటి వాళ్ళు దేవుని మందిరానికి వస్తే, యోసేపు లాంటి వాళ్ళు దేవుని మందిరానికి వస్తే ఎలాగుంటుంది? భూమి మీద స్వర్గం, హెవెన్. మనలాంటి వాళ్ళు పోతే ఎలాగుంటుంది? మీరు చెప్తారా, నేను చెప్పాలా? హెల్లందాత్, నరకం అంటే ఎట్లుంటుందో తెలియదు కానీ బ్రదర్, మా మందిరంలో నరకమే. ఆదివారం నరకం. ఎందుకని? దైవికమైన ఫ్యామిలీస్, గాడ్లీ ఫ్యామిలీస్ కనపడట్లేదు, గాడ్లీ చిల్డ్రన్ రావట్లేదు. కుటుంబాలు సరిగా లేవు కనుక, పిల్లలు సరిగా లేరు కనుక సంఘాలు సరిగా లేవు. ద లాజిక్ ఇస్ వెరీ సింపుల్. ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఇన్ ద చర్చ్, ద ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ ద ఫ్యామిలీస్. నీ మందిరము శాంక్చురీ. 4వ చూస్తాము, 4-5 చూస్తాం, అందరూ ముగిస్తాము. కీర్తనలు 36 8వ వచనం 2వ వరుస. Psalm 36 verse 8 సెకండ్ లైన్. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి ప్రవాహం అంట. ప్రవాహం అంటే మీకు తెలుసు కదా, ఇంక నేనేం చెప్పాల్సిన పని లేదు. గోదావరి మాదిరి ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. అంటే స్టాగ్నేటెడ్ వాటర్ కాదు. నిల్చిన నీళ్ళలో ఏముంటుందంటే కంటామినేషన్, అపరిశుభ్రత ఉంటుంది, రోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. పారే నీళ్ళలో అలాంటిది ఏమి కల్ముషం ఏమి లేకుండా అన్నీ కొట్టుకొని పారిపోతూ ఉంటాయి. అందుకనే గోదావరి ఒక నిలువెత్తటి ఉదాహరణ.
అన్నీ పోయి బంగాళాఖాతంలో కలుస్తాయి. నదీనాం సాగరో గతి, నదులన్నీ సముద్రంలో కలిసినాయి అన్నట్లు యేసుక్రీస్తు ప్రభు యొద్ద నుండి కూడా ఆనంద ప్రవాహం వస్తుందంటే ఏంటి ఆ ప్రవాహం అంటే నీళ్ళ ప్రవాహం కాదు. ఇట్ ఈస్ నాట్ ద వాటర్, బట్ ఇట్స్ జాయ్, సంతోషం. భక్సింగ్ గారు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన తర్వాత ఆయన సాక్ష్యానికి సంబంధించిన పుస్తకానికి పెట్టిన పేరు ఇదే, అన్స్పీకబుల్ జాయ్, చెప్పన శక్యమును మహిమయుక్తమైన సంతోషం. పేతురు ద్వారా పదం తీసుకుని ఇవ్వబడింది. కనుక యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆనందం, సంతోషం, అదొక ప్రవాహం. అంటే ఆగిపోదు. ఈ ప్రవాహం అంటే రెండు రకాలుగా ఉంటుంది. వర్షం పడినప్పుడు ప్రవహించేది ఉంటుంది, పెరీనియల్ ఫ్లో అని ఉంటుంది. అంటే వర్షం పడినా పడకపోయినా ప్రవహిస్తూనే ఉంటుంది. దాన్ని జీవనదులు అని అంటారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా జీవపూట అని ఇక్కడ రాసినారు చూడండి. మీలాంటి వాళ్ళకి అనుమానం వస్తుంది కదా, అందుకే 9వ వచనంలో పక్కనే పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు మన అనుమానాలు నివృత్తి చేయటానికి. నీ యొద్ద ఎలాగ ప్రవహిస్తావు ప్రభు? మరి ప్రవహించడం అంటే నీ యొద్ద జీవపు ఊట, ఆయనే ఊట, ఆయన రక్త ప్రవాహం, ఆయన త్యాగం సెలవులో నుండి మన కొరికి ప్రవహిస్తూ ఉంది. ఆ ప్రవహించడం ఆగిపోలేదు. ఏది ఆగిపోయినా అది ఆగిపోదు. ఆయన ప్రేమ ప్రవాహం మనందరి జీవితాలను సిద్ధపరిచి నడిపిస్తూ వచ్చింది. అందుకనే దీనికి మనం పేరు పెడదాం సప్లై. ప్రభు యుద్ధ నుండి వచ్చే ఈ సౌకర్యం, ఈ సదుపాయం ఆగిపోదు. అది ఆనందం, ఎక్కడ దొరకనిది ప్రభు ఇచ్చేది. ఆయన చేతిలో నిత్య సుఖములు ఉన్నవని 16:11 రాయబడుతూ వచ్చిన ఇవన్నీ యేసు ద్వారానే, యేసు వల్లనే, యేసు మూలమనే, యేసు చేతనే మన కొరకై సిద్ధపరచబడ్డాయి. 5వ దాకా చూసి ముగిస్తామా? 36వ కీర్తన 9వ వచనం 2వ వరుస, నీ వెలుగును పొందియే. 5వది ఏంటి? వెలుగు. ఇప్పుడు 5 చూసినాం. మొదటిది ఏంటి? నీ కృప, సాల్వేషన్, రక్షణను జ్ఞాపం చేస్తుంది. 2వది నీ రెక్కలు, షెల్టర్ లేదా సేఫ్టీ, భద్రతను జ్ఞాపం చేస్తుంది. 3వది ఏంటి? నీ మందిరము, శాంక్చురీ, పరిశుద్ధ స్థలాన్ని తెలియజేస్తాయి. 4వది ఏంటి? నీ ఆనంద ప్రవాహము, ఆయన యొక్క సప్లై, సదుపాయము మన కొరకు సిద్ధపరిచింది జ్ఞాపకం చేస్తుంది. 5వది ఆఖరిది నీ వెలుగు. ఏంటి ఆయన వెలుగు? 109వ కీర్తనలో రాయబడింది కదా, నీ వాక్యము నా పాదములకు నా త్రోవకు వెలుగు. ఆయన వాక్యమే వెలుగు. నీ వెలుగు, నీ సత్యము బయలుదేరా చేయాలి. దేవుని వాక్యమే మనకు వెలుగు గనుక ఈ వెలుగులో మనం నడుచుకుంటే త్రొట్టుపడము. వెలుగు లేకుండా ఉంటే చీకట్లో, మీకు పరిచయం కదా, మీరు ఇంట్లో ఉన్నప్పుడు రాత్రిపూట పవర్ పోయింది అనుకోండి, ఏం చేస్తారు? పవర్ పోయినప్పుడు కూడా చదువుకునే వాళ్ళు ఎంతమంది చేయొద్దండి? పవర్ పోయినప్పుడు కూడా వంట చేసేవాళ్ళు ఎంతమంది చేయొద్దండి? పవర్ పోయినప్పుడు ఎక్కడోళ్ళు అక్కడ కూర్చుంటారు, లేకపోతే అందరు కలిసి ఒక దగ్గరికి వచ్చి సెట్ అవుతారు. తిట్టుకుంటా ఉంటారు, ఎప్పుడే పోయింది పవర్, ఎప్పుడు పోతానే ఉంటుందిరా. ఇంకెప్పుడు నేను చూడు వేసవకాలం ఎప్పుడు పోతూనే ఉంటుంది, ఇలాగే జరుగుతుంటుంది అని తిట్టుకుంటా ఉంటారు. అలా పవర్ వచ్చిన వెంటనే తిట్లన్నీ పోతాయి. ముఖం నిండా 32 అచ్చు గుద్దినట్టు కనిపిస్తూ ఉంటుంది. కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు పవర్ వస్తేనే మనం పని చేసుకుంటాం. వంట పని కావచ్చు, చదువుకునేది కావచ్చు, ఇంక వేరే వేరే కార్యక్రమాలు. పవర్ లేకపోతే మనము పని చేయాలి. అలాగే యేసుప్రభు యొక్క వెలుగుంటే మనం పని చేస్తాం. వాక్యం అనే వెలుగుంటే పని చేస్తాం. వాక్యం అనే వెలుగు లేకపోతే చీకట్లో తడుముకున్నట్టు ఉంటుంది. చీకట్లో ఒక కాలం వచ్చును, ఆ చీకట్లో ఎవడును పని చేయలేడు. వెలుగున్నంత దాకా పని చేయలేని యేసుప్రభు వారే చెప్పారు. 1 యోహాను 1:5 గాడ్ ఈజ్ లైట్, దేవుడు వెలుగై ఉన్నాడని వాక్యంలో రాయబడుతుంది. ఇయ్యాడు లైట్ ఆఫ్ ద వరల్డ్, మీరు లోకమునకు వెలుగై ఉన్నారని వాక్యంలో చెప్పబడింది. దేవుని యొక్క వాక్యమే వెలుగై ఉన్నారు, వెలుగు అని చెప్పబడుతూ వచ్చింది. కనుక ఈ వెలుగును మనము వినియోగించుకోకపోతే, ఈ వెలుగు మన జీవితాలను నడిపించకపోతే, ఈ వెలుగు మనకు ఆధ్యాత్మికమైన దారి చూపించే మార్గంలోనికి మనం రాకపోతే చీకట్లోనే ఉంటాం. చీకట్లోనే ఉంటే ఏమైంది? తడుములాడతాం. చీకట్లోనే ఉంటే ఏమైంది? మీకు తెలుసా తెలియదా? ఈ మధ్యలో కాన్సెప్ట్ వచ్చింది కదా, అందరి హెల్త్ కేర్ ఎక్కువ అని. దాంట్లో అందరికీ డి విటమిన్ డీనో తక్కువ ఉంది అని. ఎందుకు డి తక్కువ ఉంది అని అంటే సూర్యునికి మనం కనపడట్లేదు అని.
ఎందుకంటే సిస్టర్స్ అంటే వాళ్ళ ఇంట్లోనే ఉంటారు, ఎప్పుడో వాళ్ళు బయటికి పోతారు. ఎప్పుడో బయటికి పోయినా కూడా సూర్యునికి వాళ్ళ శరీరం ఎక్స్పోజ్ కాదు, కనుక డి విటమిన్ తక్కువ ఉంది. దాన్ని బట్టి మిగతావన్నీ రోగాలు, అది ఫౌండేషన్ మీద మిగతా రోగాలన్నీ ఇంకేమేమి రోగాలు అనుకుంటారు మీరు? థైరాయిడ్ అనుకున్నా, బీపీ అనుకున్నా, ఏవేవి అనుకున్నా, కాళ్ళ నొప్పులు అనుకున్నా, మోకాళ్ళ నొప్పులు అనుకున్నా, అదేంటి వెన్నపూసిన ఎల్లులు అనుకున్నా, L4 L5 ఏమనుకున్నా, మెడ నొప్పులు అనుకున్నా, అన్ని దాన్ని బట్టే వస్తుంది అని, దాన్ని సప్లిమెంట్ వాడాలని. ఎందుకు వచ్చింది ఇదంతా? సూర్యుడు. భూమి మీద ఉన్న సూర్యుడు ఇంత ప్రభావితం చేస్తాడా? అందుకని మీకు తెలుసు కదా, ఫోటోలు అంటే ఎంతమందికి ఇష్టం? ఎవరికి ఇష్టం లేదు? నాకు ఇష్టం లేదు ఫోటో అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎన్ని కావాలన్నా తీయనేవాళ్ళు. ఇప్పుడు మొబైల్స్ వచ్చినాయి, సాఫ్ట్ కాపీ వచ్చింది. ఇంతకుముందు అంటే దాన్ని ప్రింట్ చేయించుకోవాలా, దానికి డబ్బులు ఎందుకులే అని అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఊరికి ఏముంది, డిలీట్, ఎన్లార్జ్, జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఆప్షన్స్ పెడితేనే రకరకాలైన ఫోటోలు వస్తున్నాయి. అందుకే ఎంతమంది అయినా తీసుకుందాం. అసలు ఫోటో అంటే ఏం తెలుసా? ఏంటి? లైట్. PHOTO, ఫోటో అంటే లైట్, వెలుగు అని అర్థం. అంటే మన ఫోటో నా ఫోటో తీరా అంటే అర్థం ఏంటంటే, చీకట్లో ఉన్నాను రా, కొద్దిగా వెలుగు వచ్చేటట్టు చేయండి. వెలుగులో ఉన్నా చీకట్లో ఉన్నా ఒకే రకంగా కనిపిస్తావు. దాని గురించి ఏమంత ఆలోచన చేయొద్దని చెప్పినారు అనుకోవాలి. అందుకే మీలో కొంతమంది సైన్స్ వాళ్ళకి తెలుసు ఫోటోసింథసిస్ అని, కిరణజన్య సంయోగ క్రియ అని. అంత ఫోటో 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 అంటే లైట్, వెలుతురు. ఈ వెలుగును బట్టి సమస్తం ఆధారపడింది. అందుకనే దేవుడు వెలుగును మొదట కలుగజేసినాడు. లెట్ దెర్ బి లైట్, వెలుగు కలుగును గాక. మీరు ఇక్కడ గోదావరి అంటే మీకు చాలా పంటలు తెలియదు కదా, నేను చెప్తా ఒకటి. రాయలసీమ వైపు పండించేది అంటే ఇక్కడ మెట్ట పొలాలన్నీ ఉండవు కదా, అన్ని నీటి పొలాలే ఉంటాయి కనుక మీరు వరే వేస్తారు. ఇంకా కావాలంటే వేరే ఏదైనా కొబ్బరి చెట్లు అవి వేస్తారు అనుకో. మెట్ట పొలాల్లోనైతే పండించే పంటలు ఒక్కటి ఉంటుంది, దాన్నే మామూలుగా వేరుశెనగ కూడా వేస్తారు, జొన్నలు వేస్తారు, కొరలు వేస్తారు, తర్వాత ఏంటి శనగలు వేస్తారు. ప్రొద్దు తిరుగుడు అని ఒకటి ఉంటుంది, సన్ఫ్లవర్ అని మీరు వాడతారు కదా, సన్ఫ్లవర్ ఆయిల్ కదా. సన్ఫ్లవర్ అని దానికి ఎందుకంటే పేరు వచ్చింది? పొద్దు ఎట్లుంటే అంటే సూర్యుడు ఏ వైపు ఉంటే ఆ వైపు ఉంటుంది. దానికి ఏం స్క్రూలు లేవు, నట్లు లేవు, బోట్లు లేవు. మేము యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు చూస్తుంటాం, చాలా పొలాల్లో విరివిగా వేసింటారు. సూర్యుడు ఏ వైపు ఉంటే ఆ వైపు ఉంటాయి. ఉదయం ఖచ్చితంగా సూర్యుని వైపే ఉంటాయి. మన సాయంకాలం యూనివర్సిటీ నుండి వచ్చేటప్పుడు ఖచ్చితంగా మళ్ళీ పూర్తిగా మారిపోయి ఉంటాయి, మళ్ళీ సూర్యుని వైపు దాదాపు 180 డిగ్రీలు పూర్తిగా మారి కనిపిస్తుంది. ఎట్ట తిరుగుతుంది? స్క్రూ లేదేంటి? అదేం రోబో కాదేంటి? ఒక చెట్టు సూర్యుడు ఏ వైపు ఉంటే ఆ వైపు ఎలాగ తిరుగుతుంది? ఆ చెట్టు అలాగ తిరగకపోతే అది ఫలించదు, అది అలాగే ఉండిపోద్ది. ఒక చెట్టుకే సూర్యుడు అంత అవసరమైనప్పుడు నిలువెత్తటి మనుషులైన మనకు నీతి సూర్యుడైన యేసు, మనకి గ్రంథంలో రాయబడింది కదా, ఇంకెంత అవసరం? 4 అధ్యాయాల్లో ప్రస్తావించబడి యేసు, ఆయన మనకు అవసరం. ఆ సూర్యుని వైపు చూస్తే, అందుకే 34:5 కీర్తనలో రాయబడింది, వారు ఆయన తట్టు చూస్తే చాలు. ఈ మత్తయి 17 రాయబడింది, వారు యేసును తప్ప దే సా నో మ్యాన్ సేవ్ జీసస్ ఓన్లీ. యేసును చూస్తే మన జీవితం మార్చు. ఈ ప్రొద్దుతిరుగుడు పువ్వు ఇలాగే చూస్తుంటే అది ఆకులు వస్తుంది, అది దాంట్లోనేమి ఏమంటారు, పుష్పం వస్తుంది, దాని తర్వాత చిన్న చిన్న గింజలు వస్తాయి, తర్వాత అదే పంట అయిపోతుంది. అది చూస్తుంటేనే ఆశ్చర్యకరంగా మారిపోతుంది. దాన్ని తయారు చేసిన తర్వాత ఇప్పుడు మీ దగ్గరికి వస్తే మీరు డబుల్ రిఫైన్డ్, సింగిల్ రిఫైన్డ్, సన్ఫ్లవర్ ఆయిల్ అని అవసరమైనంత తీసుకుంటారు, అవసరమైనంత వాడుకోవటానికి ప్రయత్నం చేస్తారు. సూర్యుడే లేకపోతే వాడే రిఫైన్డ్, డబుల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. మనలో నుండి కూడా ఆత్మ సంబంధమైన నూనె బయటికి రావాలంటే నీతి సూర్యుని వైపు చూడాలి. ఈ నూనె బయటికి రాకపోతే ఎవరికి మనం ఉపయోగకరంగా ఉండము. దంచి తీసిన అచ్చము ఒలివల నూనె వలె మనమును ఆత్మ సంబంధమైన వారిగా ఉండాలని ప్రభువు మనల్ని కోరుతున్నాడు. ఎంతకాలమైందో అలాగ లేకుండా నూనె పరిశుద్ధాత్మ దేవునికి గుర్తని వాక్యంలో మనం చూస్తాం. యేసు శిలువ వైపు చూస్తూ మన పతనాల్లో బలహీనతలన్నీ ఒప్పుకొని ప్రభు నీ వైపు తిరగలేకపోయా. ఎప్పుడు ప్రభు వైపు తిరిగినాం? ఎప్పుడు ప్రభువుకు వీపు చూపించినాం?
మీరు చెప్తారా, నేను చెప్పాలా? చదువుకునే వాళ్ళైతే పరీక్షలు వచ్చినప్పుడు, పెళ్ళి ఇంక పెద్ద వయసు ఉన్న వాళ్ళైతే కష్టాలు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రభు వైపు తప్ప ఇంకెక్కడ తిరగరు. ఇట్లే అంటే వాళ్ళు తప్పు చెప్తున్నానని కాదు, అవసరమే. ఖచ్చితంగా ప్రతి మానవునికి ఉన్న శరీర బలహీనత అంటే రోగం. ఆ రోగము ఒక్కొరు కొన్ని రోజులు హాస్పిటల్ ఎక్కువ రోజులు ఉంటారు, కొంతమంది అట్లా లేకుండా మంచి మరణమే వస్తుంది, దారెమ్మడి పోతుంటే అట్టే పడిపోతారు, అట్లే అంత అయిపోతుంది. అలాంటి మరణం అందరికీ రావాలి కదా. నాకు కూడా అలాంటిది కలగజేయ ప్రభు అని నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. ఇది ఒక అంశం. పెద్ద విచిత్రం ఏంటంటే మన కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ప్రభు గుర్తొస్తాడు. అన్నీ చక్కగా సౌకర్యంగా జరిగేటప్పుడు ప్రార్థన చేయటానికి, బైబిల్ చదవటానికి, మందిరంకి వెళ్ళటానికి టైం గుర్తురాదు. అందుకనే ప్రభు గుర్తొచ్చేటట్లు చేస్తుంటాడు కొన్ని. అప్పుడు మనం అనుకుంటే ఎందుకు మాకే కలిగింది ఇది, ఎందుకు మాకే ఈ రోగం వచ్చింది, ఎందుకు మాకే ఈ పేదరికం వచ్చింది, ఎందుకు మాకే ఇది వచ్చింది అని అంటే విత్ ఇన్ ద బ్రాకెట్స్లో ఎందుకు వచ్చిందో ఆయన దగ్గరికి పోతే ఆయనే చెప్తాడు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తేనే కదా చెప్పేది, ఎందుకంటే మాకు ఇది వచ్చిందంటే వాళ్ళు చెప్తారు కదా. అలాగే పరమ వైద్యుడని యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఎందుకు ప్రభు మాకు ఇది వచ్చిందంటే ఆయన చెప్తాడు. ఆయన చెప్పినప్పుడు మనం సరి చేసుకొని బాగుపడటానికి ఇష్టపడితే ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన బాగు చేస్తాడు. ఇప్పుడు శిలువ వైపు చూచి ప్రభు నీ వైపు నేను చూడలేకపోయాను, నేను ఎరగలేకపోయాను, అందుకే నాలో నుండి ఫలం రాలేదు, అందుకే నాలో నుండి నూనె రాలేదు, అందుకే నాలో నుండి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా జరిగించబడే ఆత్మ ఫలము రాలేదు. ఇది ఓడిపోయిన పరిస్థితి. శిలువ రక్తంలో కడగబడి శుద్ధీకరించబడి తిరిగి ప్రభు దగ్గరికి రావటానికి మనం ప్రయత్నించి, ఇంకెవరైనా యేసును అంగీకరించకుండా ఉంటే ఈ మధ్యాహ్నం ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాలని మనం చేస్తున్నాం. అందుకే యేసు ప్రభు మనల్ని ప్రేమించి మన కొరకే శిలువ మీదకి వెళ్ళి ఆయన దేహమంతా కొరడాలతో దునించుకొని రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి శుద్ధీకరిస్తుంది. ఏసే మార్గం, ఏసే జీవం, ఏసే శాంతి, ఏసే నెమ్మది, ఏసే సమాధానం, ఏసే పరలోకపు దారి, ఏసే రక్షకుడు. యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు మీరును మీ ఇంటి వారిను రక్షణ పొందదు. ప్రార్థన.